కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిది. మరొకసారి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందన మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఏ కారణమును బట్టి మీరు ఒక ఉపవాస ప్రార్థనలో మీరు పాల్పొంపులు పొందుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుడు దాన్ని చూస్తున్నాడు. మీరు చేస్తున్నప్పుడు ఆయన ప్రాముఖ్యంగా చూసేది మీ హృదయాన్ని మాత్రమే. ఏ ఉద్దేశంతో వస్తున్నారు, ఎలాంటి ఒక యాటిట్యూడ్, ఎలాంటి ఒక ప్రవర్తనతో వస్తున్నారు, మీ యొక్క హృదయ సమతుల్యతను బట్టి మీరు ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఆమేన్. మంచిది. మనం అందరం కూడా మన పరిశుద్ధ గ్రంథము తెరచి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము ఉదయకాలము మధ్యాహ్న కాల సమయంలో చెప్పబడిన మాటలను బట్టి మీరందరూ ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నాను నేను. అనేకమైనటువంటి సంగతులు నూతనమైనవి, పునరావృతం అవ్వవలసినవి అన్నిటిని కూడా మీరు విన్నారని నమ్ముతున్నాను నేను. అవన్నీ కూడా వినుట కొరకు మాత్రమే కాదు, మార్పు చెందుట కొరకు. కాబట్టి మనం ఖచ్చితంగా మార్పు చెందుదాం. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం నుంచి చూద్దాం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మరొకసారి చదివే వచనాన్ని. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోట తలలు ఉంచండి, కళ్ళు మూసుకోండి. దేవుని యొక్క ఆత్మ సహాయం విషయం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పసి బాలులకు మాత్రమే బయలుపరుస్తానని సెలవిచ్చిన దేవా, మాకు మేము ప్రభువ ఈ లోక జ్ఞాన విషయంలో పసిబాలుడుగానే ఎంచుకుంటున్నాం నాయన. కానీ నీ యొక్క లేఖనాల విషయంలోనే, వర్తమాన సంబంధమైనటువంటి నీ పరిశుద్ధ గ్రంథ విషయంలోనే మేము పాలు తాగే దశ నుంచి దాటి ఉన్నామని నమ్ముతున్నాము. ప్రభువ, దయచేసి మరొక మారు నీ సన్నిధిలోనికి వచ్చి ఉన్నటువంటి మాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే బ్రతుకుతాం ప్రభువ. మీరు మాట్లాడితేనే ప్రభువ నిజంగా మా జీవితాలు, మా కుటుంబాలు, మా వ్యక్తిగతమైన భక్తి, మా సంఘమును మేము కట్టుకోగలుగుతాం ప్రభువ. అన్నీ తెలుసు అనుకునే ఉంటున్నాం, కానీ ప్రభువ సాధారణమైన సరళమైన విషయాల్లోనే మేము ఇంకా సరిచేసుకోవలసినవి, తెలుసుకోవలసినవి అనేకములు ఉన్నవన్న విషయాన్ని మేము గ్రహిస్తున్నాము నాయన. దయచేసి వినమ్రతతో మమ్మల్ని మేము తగ్గించుకొని మా గర్వములని పక్కన పడవేసి మేము నేర్చుకోవడానికే ఈ స్థలంకి వచ్చి ఉన్నాము నాయన. అలాంటి మనస్సు కలిగిన మా అందరితో మీరు మాట్లాడండి. మీ ఆత్మాభిషేకం ప్రతి ఒక్కరిపైన మీరు కుమ్మరింపమని, మీరు నిన్న నేడు నిరంతరము సజీవునిగా ఉన్నవాడవనియు ఏకరీతిగానే కొనసాగుచున్నవాడవనియు మరొక్కసారి మా మధ్యలో ప్రదర్శించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఉదయం నుంచి మధ్యాహ్న కాల సమయం వరకు కూడా అనేకమైనటువంటి సంగతులు, ప్రార్థన అనేటువంటి అంశం కూడా చూసాం. ప్రార్థన అనగానే నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, అంశంల పేరు పెట్టగానే అయ్యో మాకు అన్నీ తెలుసులే అనుకుంటారు. ప్రార్థన అనగానే ఎవరికి ఆసక్తి కలగదు. కానీ ప్రార్థన రకాలు ఏందయ్యా? విజ్ఞాపనకు, యాచనలకు తేడా ఏంటి చెప్పండి? మీకు కలిగిన నిశ్శబ్దమే యావత్ క్రైస్తవం కలుగుద్ది. మళ్ళీ ప్రార్థన అనగానే అయ్యో తెలిసిన విషయాలు చెప్తారేంది, మళ్ళీ ప్రార్థన అంటారేంది, గొప్పదైన మర్మాలు చెప్పొచ్చుగా అన్నట్టుగా చూస్తారు. పోనీ మళ్ళీ దానిలో ఏదైనా అడిగామనుకోండి తెలియదు. నేటి క్రైస్తవం యొక్క పరిస్థితి అట్లా ఉంది. యాచన అంటే తెలీదు, విజ్ఞాపన అంటే తెలీదు, ప్రార్థన అంటే తెలీదు. అయ్యా మధ్యవర్తితో ప్రార్థన అంటే తెలీదు. అక్కడ
ప్రతి విధమైన ప్రార్థనయు ఉందా అయ్యా? చెప్పబడిన వాక్యంలోనే ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు అంటే ప్రార్థన విజ్ఞాపనలో విధాలు ఉన్నాయా, రకాలు ఉన్నాయా, ఏంటవి తెలియదు. అయినా సరే ప్రార్థన అంశం పేరు పెట్టగానే అయ్యో ప్రార్థననేనా, మాకేదో మర్మయుక్తమైన మేఘమో ఏడో ముద్రో దాన్ని 70 ఇట్లాంటివి నచ్చుతాయి మాకు. అవన్నీ చాలా బాగుంటాయి, అద్భుతంగా ఉంటాయి. ముందు ఏబీసీలు నేర్చుకున్న తర్వాత ఆల్జీబ్రాకి వెళ్దాం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మనము ఉదయకాలము మధ్యాహ్న కాల సమయంలో చూసినట్టుగానే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాటను గమనించాం మనం. మీరు ఒకరి పాపములు ఒకరితో ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లుగా ఒకరినొకరు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయుడి. మనము అదే అంశాన్ని ముందు కొనసాగిస్తూ ఉన్నాము. ఒకరి కోసం ఒకరు ప్రార్థించడంలో ఉన్న శక్తి మన వ్యక్తిగతమైన అభివృద్ధి పైన, మన యొక్క కుటుంబ యొక్క అభివృద్ధి పైన, సంఘం యొక్క అభివృద్ధి పైన దాని పాత్ర ఉంది. మీరు మిమ్మల్ని గూర్చి మీరు ప్రార్థించుట తగ్గించండి అంటే దీన్ని తగ్గించడం అని కాదు. మిమ్మల్ని గూర్చి మీరు ప్రార్థన చేసుకోండి. మిమ్మల్ని మీ గూర్చి మీరు ఒక అరగంట చేసుకుంటే మనుష్యులందరి గూర్చి ఒక 2 గంటలు చేయండి. అర్థమవుతుందా? తగ్గించమంటే దీన్ని మానేయమని కాదు, దీని సంఖ్యను దీని యొక్క సమయాన్ని తీసివేయమని కాదు. ఎందుకంటే మనం తిమోతి రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మొదటి 2-3 వర్షాలు అదే చూసాము. మనము సంతోషంగా సమాధానముతో నెమ్మది కలిగి జీవించాలి అంటే దానికి దేవుడు పెట్టిన ఏకైక సూత్రము, హెచ్చరిక మన మనుష్యులందరి గూర్చి, రాజులందరిని గూర్చి, అధికారులందరిని గూర్చి మీరు ప్రార్థిస్తేనే మీకు శాంతి, సమాధానము, నెమ్మది, మీ భక్తి సంపూర్ణ స్థాయికి చేరుకుంటుంది. మీరు వీరందరి గురించి ప్రార్థించనంత మట్టు వరకు కూడా వీళ్ళలో వాళ్ళని బట్టి మీకు శాంతి సమాధానాలు రావు. మీరు అనేకులకు ఈ యొక్క వర్తమానం చెప్తారు, అనేకులకు దేవుని యొక్క శిలువను గురించి, సువార్తను గురించి చెప్పి ఉంటారు. ఎప్పుడో చెప్పారు, ఇప్పుడు ఆపేశారు వాళ్ళ గురించి ప్రార్థన చేయడం. అంటే ఒక 4-5 సంవత్సరాల కింద చెప్పాం బ్రదర్ వాళ్ళకి, నేటికి వారి గురించి ప్రార్థన చేయాల్సిందేనా? దేవుడు మీకు వారిని గూర్చి ఒక స్పష్టమైనటువంటి నిర్ధారణ ఇచ్చే వరకు కూడా వారిని గూర్చి మీరు ప్రార్థన చేయడం ఆపకూడదు. అయ్యా నా మాట వింటున్నారా? దేవుడు మీకు వారిని గూర్చి ఒక స్పష్టమైన నిర్ధారణ ఇచ్చి ఇకపైన వారి గురించి చేయకు అని సౌలును గూర్చి దేవుడు సమూయేలుతో మాట్లాడినట్లుగా మీతో మాట్లాడితే తప్ప ఎన్నడూ కూడా మీరు వారి గురించి ప్రార్థనలు ఆపకుండా ఉండాల్సింది. ఒకవేళ అలాగ ఉంటే కనుక ఈ రోజున మీరు దేవుని వైపు నడిపించాలని ప్రయత్నం చేసిన ఆత్మలలో సగం కంటే ఎక్కువ ఆత్మలు ఇక్కడ ఉండేవి. అవి ఈ రోజున లేకపోవడానికి గల కారణం నువ్వేం చెప్తావో తెలుసా? ప్రభువా నేను సువార్త ప్రకటించాను, ప్రభువా నేను ఆ సహోదరికో ఆ సహోదరునికో నేను అనేక మార్లు అనేక పర్యాలు చెప్పి వదిలేశాను ప్రభువా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నేను కూడా నీకు చెప్పి నేను వదిలేశానా? అదే మాట ప్రభు అడిగితే ఏం చెప్తావు? 100,000 మార్లు మాట తప్పావు కదా, నీకు చెప్తూనే ఉన్నాను కదా, కళల ద్వారానో, దర్శనాల ద్వారానో, పాటల ద్వారానో, వాక్యం ద్వారానో, కాపరి ద్వారానో నీతో మాట్లాడానుగా. ఇన్ని 100 మార్లు చెప్పిన తర్వాత కూడా నిన్ను వదిలేనా నేను? నువ్వేలా వదిలేవు? నువ్వెందుకు వారి విషయంలో వెనుదిరిగావు? ఉజ్జీవముల విషయంలో, దేవుని వైపు పాపులను మరలా తిప్పడం విషయంలో మీ ప్రార్థనలు ఎక్కించబడతాయన్న విషయాన్ని ఈ కాల ప్రవక్త ఉండే చెప్పాడా? ఎన్నిసార్లు చేశాము? అదే కొలతలో దేవుడు మనల్ని కొలిస్తే మనం ఎక్కడ నిలబడతాము? అక్కడే కాదు, అధికారులను గురించి, రాజుల గురించి, మనుషులందరి గురించి మాత్రమే కాదు, ఆయన ఇక్కడ ప్రత్యేకంగా చెప్తాడు. చూడండి, ఆత్మ వలన ప్రతి సమయం అయ్యా ఆత్మలో ప్రార్థించుట అనే ఉపశీర్షిక ఉంటుంది. ఆత్మలో ఎలా ప్రార్థన చేయాలో కూడా చెప్తా. నా మాట వింటున్నారా? ప్రార్థన గురించి అన్నీ తెలిసినట్టు మొహాలు పెట్టిన వాళ్ళందరినీ మొహం మీద గుద్దారు ఒకసారి. ఆత్మలో ఎట్లా ప్రార్థన చేయాలో కూడా తెలియదు, అంటే అన్నీ తెలిసిన మొహాలు పెడతారు. మళ్ళీ ప్రార్థన అనగానే ఆత్మలో ఎలాగో ప్రార్థన చేస్తారు, భాషల్లో ప్రార్థన చేయడం గురించి, వీటన్నిటి గురించి మనం వెతకాల. అందుకే చెప్ప, ఈ ప్రార్థన అనే ఒక అంశము 100 భాగాలు అవుతుంది, ఖచ్చితంగా 100 భాగాలు అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. అన్నీ తెలుసు అనుకోవద్దు. మనం నేర్చుకోవడానికి వచ్చాం, నాకేం తెలియదు అనుకున్నప్పుడు అన్నీ నేర్చుకుంటాం.
విద్యార్థులుగా ఉండాలా. నేను చదవడం మొదలుపెట్టాము నాకేం తెలియదు అనుకోకపోతే ఇవన్నీ నాకు కళ్ళెదురుగా తప్పిపోతాయి. నాకు తెలిసే విషయం, నాకు అన్నీ తెలుసు అనుకున్నాం అనుకో, అన్నీ తప్పిపోతాయి. ఏం తెలియదు ప్రభువా, మట్టి ముద్దను అనుకున్నామా, అన్నీ చూపిస్తాడు ఆయన. ఇదిగో ఇది చెప్పు, ఇది సంఘానికి చెప్పు, ఇది సంఘానికి చెప్పు అంటాడు ఆయన. అవి చూస్తాం నాకు ఆనందం కలుగుతుంది. అరే భలే దొరికిందిరా అని. ఎప్పుడు చదివే లేఖనాలే, ఎన్నిసార్లు చదవలే వాటి మనం కదా. మీరు రాజుల గురించి, అందరి గురించి, అధికారుల గురించి ప్రార్థన చేయమని 100 సార్లు చదివాం. కానీ అదే సూత్రము, అదొక హెచ్చరిక, అదొక ఆజ్ఞ. అది చేయకపోతే మనలో శాంతియు సమాధానము ఇవేవి ఉండవయ్యా, నెమ్మది ఉండదయ్యా అని ఎప్పుడు చూడం మనం. ఆయన చూపిస్తే తప్ప చూడలేమయ్యా ఇవన్నీ. ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటాడు, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఈ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదల. ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టుదల లేదు, ఉన్నా కూడా సంపూర్ణమైన పట్టుదల ఉండాలి. అది ఎల్లవేళలా నిన్ను లోకం నుంచి వేరు చేస్తూ ప్రభువు వైపు మాత్రమే నిలబెడుతూ నీ గురించి నువ్వు చేసుకునే ప్రార్థనలు పక్కన పెట్టి, నీ కుటుంబాన్ని గురించి మాత్రమే చేసే ప్రార్థనలు పక్కన పెట్టి, మనుష్యులందరి గురించి చేసే ప్రార్థనలో మరీ ముఖ్యంగా పరిశుద్ధుల గురించి చేయాలి. ఎవరు పరిశుద్ధులు? యేసుప్రభు ఒక్కడు అనకండి, ఇక్కడ వేరే విషయం మాట్లాడుతున్నాడు ఆయన. పరిశుద్ధులందరూ బహువచనం అంటే ఎవరి గురించి? ఎగ్జాక్ట్లీ సంఘం గురించి ప్రాముఖ్యంగా. మనుషులందరి గురించి చేయి, ముఖ్యంగా సంఘముని గురించి నువ్వు ఎట్లా చేయాలో తెలుసా? నేను ప్రార్థన మొదలు పెడితే ఈ బ్రదర్ గురించి, ఆ వాడి గురించి, వాడి గురించి, వాడి గురించి, ఆయన గురించి, ఆయన గురించి, ఆయన గురించి, ఒక్కొక్కరి గురించి నా మోకాల చిప్పలు నొప్పి వచ్చినా, నా కంటి పైన నిద్ర అనే ఆత్మ భయంకరంగా దాడి చేసినా పట్టుదలతో చేయాలి నేను. సుజన్న వెస్లీలో ఒక అమ్మాయి ఉండేది. సుజన్న, అలా భర్త పేరు జాన్ వెస్లీ అనేవు, కొడుకైనా నాకు తెలుసు ఇట్లాంటివి ఉంటాయని. సమూయేల్ వెస్లీ అలా భర్త పేరు. వారికి 19 మంది పిల్లలు. ఎవరు అన్నది? ఏం చేస్తున్నారు ఇప్పుడంతా? బాయిలర్ కోళ్ళు అయిపోయారు. ఇప్పుడు 2-3. అప్పుడు 19 మంది పిల్లలు. ఆ 19 మందిలో 8 మంది మిగిలినారు. సరే, 8 మంది చనిపోయినారు. వాళ్ళు ఇన్ఫాంట్స్, చిన్న చిన్న బాలల దశలో చనిపోయినారు. ఆమె పడుకునే ముందు ఖచ్చితంగా ఒక రూల్ పెట్టుకునేది. మీకు ఓపిక ఉంటే కనుక సుజన్న వెస్లీ 16 రూల్స్ అని కొట్టండి. సుజన్న వెస్లీ 16 రూల్స్. ఆమెకంటూ కొన్ని రూల్స్ పెట్టుకుంది ఆమె. పిల్లలు 8 o'clock కల్లా పడుకోవాలా. ఆ 8కి అంటే ఈమె ఒకటి తలకాయ దగ్గర మోకరించి వాళ్ళ గురించి ఒక అరగంట ప్రార్థన, వాళ్ళ గురించి, వాళ్ళ గురించి, వాళ్ళ గురించి, అట్లా ఒక్కొక్క పిల్లోడి తలకాయ దగ్గర ఉండి దాదాపుగా అరగంట సేపు ప్రార్థన చేసేది ఒక్కొక్కడు వ్యక్తిగతంగా. నీకు ఎంతమంది పిల్లలు? 3, 2. అవునా? అదే రీతి నువ్వు ప్రార్థన చేయాలంటే నీ పిల్లల దగ్గర నీ 1.5 గంట అయిపోవాలా. అంతేనా? పిల్లల దగ్గర 1.5 గంట అయిపోవాలి. ఇష్టం వచ్చిన కూర కోసం భార్యతో గొడవ పడతావు చూడు, ఇష్టం వచ్చిన వ్యవహారాల కోసం భర్తతో ఏది పేచి పెడతావు చూడు, అంతసేపు కూడా ప్రార్థన చేయవు నువ్వు. కరెక్టేనా? ఎంత పేచి పెట్టుకుంటావా ఆ పేచి ఎంతసేపు కూడా ప్రార్థన. ఇట్లా కూర్చున్నావా, లేచామా, ఆ ప్రార్థన మెల్లగా అక్కడ దాకా అక్కడ పరలోకంలోకి వెళ్ళే లోపల కింద ఆగిపోతుంది ధూపం. ఇది మీకు అర్థమైందా? ప్రార్థన స్టార్ట్ చేశారు, మెల్లగా 7వ పరిమాణానికి వెళ్ళే లోపల కింద ఆగిపోతుంది, మొత్తం మాయమైపోతుంది. అది ఆడదాకా కూడా పోయేదాకా కూడా ఆగటట్లేదు మీరు. అయ్యా, ఆయన దేవుని యొక్క పరిశుద్ధులతో ఆయన చెప్తాడు, అందరి గురించి ప్రార్థన చేయండి, ఎందుకంటే మీకు శాంతి, నెమ్మది, మీ భక్తి సంపూర్ణం కావాలంటే. మరీ ప్రాముఖ్యంగా అయ్యా పరిశుద్ధులను గురించి, సంఘముని గురించి ఎలా ప్రార్థిస్తావో తెలుసా? నిన్ను గురించి నువ్వు ఎంతకలా ప్రార్థన చేసుకుంటున్నావో అంతకు మించిన ప్రార్థన ఈ పరిశుద్ధుల గురించి నువ్వు చేసి ఉండుంటే కనుక దీనిలో ఫలభరితము కానీ గర్భం ఉండకపోయేది, అసలు సంపాదనే లేకుండా ఉండేటువంటి గృహం ఉండకపోయేది.
భక్తిలో బలహీనంగా జారి పడిపోయి కుటుంబం ఉండకపోయేది. నీవు చేయకపోవటం వల్లే కుటుంబాలు జారాయి. నీవు అనకూడదులే, మనం అనుకోవాలిగా, అంతేనా? మనం చేయకపోవడం వల్లే అప్పుల పాలయ్యారు, మనం చేయకపోవడం వల్లే రోగాల పాలయ్యారు, మనం చేయకపోవడం వల్లే భక్తిలో జారిపోయారు. భక్తిలో జారిపోయిన వాడిని గురించి నిజంగా కన్నీరు మున్నీరాయి నేను ప్రార్థన చేశాను బ్రదర్, చేస్తూనే ఉన్నాను బ్రదర్, చేతులు లేపండి ఒకడు, ఎవరు లేపలేడు. అందుకే జారిపోయినారు. వాళ్ళని గురించి ఎట్లా చేయాలా? ఆత్మ వలనైనటువంటి ప్రేరేపణతో చేయాలా. ప్రతి విధమైన ప్రార్థనలో వాళ్ళు ఉండాలా, ప్రతి విధమైన విజ్ఞాపనలో వాళ్ళు ఉండాలా పరిశుద్ధులు. ఈ సంఘము నేటికి ఎదగకుండా మరుగుజ్జులకు కూర్చుందంటే ఇప్పుడిప్పుడే 2-3 మొలకలు వచ్చినాయి, ఇంతేనా? 2-3 మొలకలు వచ్చినా ఇంకా దీని గ్రోత్ ఎట్లుంది అయ్యా? మీ కుటుంబం యొక్క ఆత్మీయత గ్రోత్ ఎట్లా ఉంది చెప్పరా? ఓల్వో బస్సులా ఉందా? నాకైతే పల్లె వెలుగులా కూడా కనబడతలేదు. నత్తనడకన సాగడానికి గల కారణాలు కేవలం సాధారణమైన సామాన్యమైన విషయం అని మీరు అనుకుంటున్నారు చూసారు, ఆ ప్రార్థన లేకపోవడమే. అంటే ప్రార్థన జీవితం లేవని నేను అనడంలా, ఎవరిని గురించి చేయాలో ఎలా చేయాలో తెలియక పోగొట్టుకున్నాం మనం. పరిశుద్ధులను గురించి చేయాలని మనకు ఖచ్చితమైన ఆజ్ఞ ఉండగా పరిశుద్ధుల గురించి మనం చేయలే. అయ్యా ఒక చిన్న ప్రశ్న అడుగుతా, చిన్న ప్రశ్న, అంటే నార్మల్ ఆఫ్ ద టాపిక్. మీరు ఎంతమంది అయ్యా హల్లెలూయా గురించి రోజు ప్రార్థన చేసేది? అసలు అలాంటి ఒక పిచ్చితో ఒకటి మన సంఘంలో ఉందన్న విషయం కూడా తెలియదు మనకి. ప్రార్థనలు ఎవరికి జ్ఞాపకం రాదు, అంతేనా? అలాంటిది ఒక సహోదరి, అలాంటి ఒక స్త్రీ ఉందన్న విషయం కూడా ప్రార్థనలు ఎవరికి జ్ఞాపకం రాదు. వాస్తవమేనా? నిజం చెప్పరాయా? చేస్తురాయా? గాడ్ బ్లెస్ యు బ్రదర్, చేస్తే మంచిది. ఎందుకంటే లీస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఆమె వల్ల మీకు ఏ లాభం లేదుగా, ఆమె వల్ల మనకే లబ్ధి లేదుగా. మన ప్రార్థనలు కూడా ఎట్లా ఉంటాయంటే ప్రిఫరెన్సెస్తో వస్తాయి అవి. ఎవరైతే మనకు అత్యంత సమీపముగా ఎక్కువ సమయం మనతో గడుపుతారో, ఎవరైతే మనం చెప్పే ప్రతి మాట కొడతారో, మనం తీసుకునే ప్రతి నిర్ణయానికి వత్తాసు పలుకుతారో వాళ్ళు ముందు ఉంటారు మన ప్రార్థనలో. కరెక్టేనా? జకరానపల్లి ఒక సహోదరుడు జారిపోయినాడు, ఆయన పేరు ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటున్నారు రోజు? దేవుడిని అర్థం చెప్పాడా? ఆపమన్నాడా? ఎందుకని ఆపేశావు? నీ పట్ల దేవుడు అలానే చూశాడా ప్రేమ? వీఆర్ ఫెయిలింగ్ బికాజ్ వీఆర్ నాట్ ఆస్కింగ్. అడగకపోవుట వలనే విసిగిపోయామయ్యా. అడిగి విసక్కుండా ప్రార్థన చేయడానికే కదా నా ఒక ముసలమ్మను, ఒక విధవరాల్ని ఉదాహరణకు చూపించి చెప్పినాడు దేవుడు. బట్ మనం ఫెయింటెడ్, అలసిపోయాం, విసిగిపోయాం, ప్రార్థన చేయడం ఆగిపోయాం. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా తెలుసా? నాయన బ్రదర్, రేపు పొద్దున మీరు జారిపోయి బలహీనపడితే నీ గురించి కూడా ఎవరు చేయడు ఇక్కడ, మీ గురించి కూడా చేయడు, నీ గురించి చేయడు, నీ గురించి కూడా ఎవరు చేయడు ఇక్కడ. ఎందుకంటే నువ్వు అట్టగా చేసావుగా, నీ గురించి అట్టగా చేస్తారు వాళ్ళు కూడా. రేపు పొద్దున నీకేదో దయ్యం బట్టి, ఏదో బలహీనతల వల్ల భక్తిలో బలహీనం కాగానే నిన్ను గూర్చి భారం కలిగి ఏడుపుతో ప్రార్థన చేయ ఎవడు గడిలా. ఇప్పుడు నువ్వు చేయలేగా, నువ్వు చేసావా? ఆ రోజు అంట చూడు, సంఘం నాకేం చేసింది, నువ్వేం చేసావు సంఘానికి? నువ్వు ఏ పరిశుద్ధుడి గురించి ప్రార్థన చేసావు? ఎవరికైనా మనం నిజంగానే ప్రార్థన చేసినట్టున్నావా? మనం బలహీన పడినప్పుడు మాత్రం ప్రతి ఒక్కడు వచ్చి నన్ను కాపాడాలి, నన్ను లేపాలి, నన్ను గద్దించాలి, సరిచేయాలని కోరుకుంటారు. మళ్ళా కరెక్టేనా? స్వార్థపరులమయ్యా. నేడు ఏ రూల్ చొప్పునైతే నువ్వు భక్తి చేస్తున్నావో అదే రూల్ నీకు నాకు అప్లై అవుతుంది ఒక రోజున. ఎవడో బలహీనుడే పడిపోతుంటే నువ్వు ఏడవలేవా? వాడి గురించి ప్రార్థించలేవా? రేపు పొద్దున్న నువ్వు పడ్డప్పుడు అడిగావు అనుకో, ఇదే లేఖనాలు చూపించకూడదు నేను, లేఖనాలతోనే. ఈ రోజున ఆ సహోదరుడు జరిగింది, రేపు పొద్దున్న నీకు జరుగుద్ది. వింతలేదు. రేపు పొద్దున్న ఎట్లా ఉండాలయ్యా? మనకు తెలియకుండా ఒకవేళ జారిపోతున్నప్పుడు సహవాసం ఉన్న సహోదరులు మనల్ని అగ్నిలో నుంచి లాగివేసినట్టుగా లాగేవాడు ఒకడు కావాలనుకుంటాం మనం. అనుకుంటామా? మరి నువ్వెవరిని లాగినావు? ఎవరిని లాగుతున్నాం మనము? పాస్టర్కి అన్ని చోట్ల యాక్సెసిబిలిటీ ఉండదయ్యా. పాస్టర్ని అన్ని చోట్లకి రానివ్వరయ్యా.
పాస్టర్ రాగానే మత మార్పు కోసం వచ్చాడని చెప్పి ఫిక్స్ అయిపోతారు ప్రజలు, రానివ్వరు. గొర్రెను తీసుకురావాలా? పాస్టర్ పోలేడయ్యా. పాస్టర్కి కొన్ని చోట్లకే అవకాశం ఉంటుంది. కొంతమంది మాత్రమే పాస్టర్ దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడి వాక్యం గురించి తెలుసుకునేటువంటి అవకాశం కొంతమంది తీసుకుంటారు. అలాంటి స్వతంత్రత అందరూ తీసుకోలేరు. ఎక్కడైతే నువ్వు ఫెయిల్ అయ్యావు, నన్ను నువ్వు గుర్తుపెట్టుకో. మూల్యంకి వస్తావు, ఒక రోజున మూల్యంకి వస్తావు. నువ్వు బలహీన పడ్డప్పుడు నీకు అనిపించదా, ఏందో నా కుటుంబీకులు బంధుమిత్రులు అందరినీ కాదనుకొని సంఘం అనుకున్నా. ఏం చేసింది ఈ రోజున సంఘం? నేను బలహీన పడితే ఒక్కడొచ్చి కాపాడా? ఒక్కడొచ్చి నేను తప్పు చేస్తుంటే వద్దురా నాన్న అని చెప్పాడా? అన్నీ కనిపించినట్టుగానే ఒకరోజు నా అందరికీ అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? అన్ని కాలం లాంటి కాలం కాదు ఈ కాలం మనం ఉన్నది. ఈ రోజున పరిశుద్ధులకు, దేవుని యొక్క రక్తంలో కనబడిన నీకు నాకు, మనలో ఒకరంటే ఒకరికి ఇప్పుడు ఈ రోజున ఎంత అవసరమో తెలుసా? ఈ కాల ప్రవక్త అంటాడో మాట చూడండి. 62-0629 త్వరగా వేగవంతంగా. 62-0629. పదకొండవ పేర. నేను ఇలాగ భావిస్తున్నాను, దట్ వే విత్ అవర్ బ్రెత్, నా సహోదరులతో కూడా ఇలాగే ఉంటుంది, ఇదే మార్గం కూడా ఉంటుందని నేను నమ్ముతున్నాను. తర్వాత ఎప్పుడైతే మనం ఒక ప్రాంతంలోనికి, ఒక పట్టణంలోనికి వస్తామో, ఇప్పుడు మనమందరం కూడా విడిపోయేటువంటి గడియ దగ్గర పడింది. అయ్యా ఇప్పుడు ఈ కూటమి అయిపోతుంది, తింటారు, తిన్న తర్వాత మనమందరం ఒకే చోటు ఉంటామా? మనందరం ఎవరి దారిలో వారు వెళ్ళిపోతూ ఉంటాం. తర్వాత వేరే మైక్ ఇవ్వండి. వి లైక్ టు హ్యావ్ ఏదో ఒక సహవాసాన్ని ఒకరితో ఒకరు మనం కలిగి ఉండాలని ఇష్టపడతామయ్యా, అంతేనా? ముఖ్యంగా ఈ సహవాసాన్ని గురించి ఒకసారి ఈ 6 రోజులను కూర్చోబెట్టుకొని మెల్లగా అడగండి ఒకసారి వాళ్ళని. నా మాటేనండి, 6 రోజులను కూర్చోబెట్టి మెల్లగా అడగండి. మీరు స్థానికత అనేటువంటి ఆ సహవాసాన్ని ఏమైనా మిస్ అవుతున్నట్టు మీకు అనిపిస్తుందా? అలా బాధ చెప్తారు చూడండి ఒకసారి. ఇంకొంచెం దూరమైనటువంటి కమ్మరపల్లి సహోదరుని అడగండి ఒకసారి. దూరం పెరుగుతున్న కొలది సహవాసం యొక్క విలువ తెలుస్తుంది అందరికీ. అయ్యో మీరు ఎప్పుడు చూడిదే డైలాగ్ నాకు వినబడుతుంది నా చెవులల్లా 6 బ్యాచ్ నుంచి. మీరు చేస్తున్నారు, మీరు మాట్లాడుకుంటారు, మీరు ఆ భేదాన్ని ఎంతగా తొలచుదామని చూసినా కాపర్ ఒక్కడితో ఏమవుతుంది అయ్యా? లింగలింగని వాడు ఎంతమందికని ఫోన్ చేయాలా? కాపర్ చెప్పలేదు మాకు. అందరు ఇదే మాట. సమస్య కాపర్ అందరు చెప్పకపోవడం కాదయ్యా, సంఘంలో సహవాసం సరిగ్గా లేకపోవడం సమస్య. దీనిని సరిచేసినప్పుడు, అయ్యా దీన్ని ఒక్కదాన్ని సరిచేసినప్పుడు అక్కడేం జరిగిందో ఇక్కడేం జరిగిందో అక్కడ అన్నీ తెలిసిపోతాయి. సహవాసంలో లోపం ఇదంతా. మనం అందరం కూడా ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండాలని ఇష్టపడతాం. వీ లైక్ టు హ్యావ్ ఫెలోషిప్, సమ్ కైండ్ ఆఫ్ ఫెలోషిప్, ఏదో ఒక రూపంలో. తర్వాత ఏంది? దేనికోసము? ఎలాంటి సహవాసము? దేనికరకాయి? మనం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి, మన భావాలు పంచుకోవడానికి, మనం ఒకరికొకరు కృతజ్ఞత చూపించుకోవడానికి ఏదో ఒక విధమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉండాలని ఇష్టపడతాం మనం. తర్వాత ఏంది? ఫర్ ఎగ్జాంపుల్, అయ్యా రూబెన్ గారు ఉన్నారు, ఈయనైతేనే ఫీల్ గాడు. మీరు అంతే మరి, కొంతమంది జనాలు ఉంటారు అట్లాగా. బ్రదర్ ఉన్నాడు, మీరు ఒక వారం 10 రోజుల నుంచి మన ఎవరు వసంత్కి మీరు ఫోన్ చేయలేదయ్యా. ఆయనకు సంబంధించిన ఆయన కుటుంబ విషయాలు దేని గురించి ప్రార్థన చేయాలో మీకు తెలుసా? ఆయన బాధపడుతున్నాడో, సంతోషపడుతున్నాడో, భక్తిలో బలహీనంగా ఉన్నాడో, బలంగా ఉన్నాడో మీకు తెలుసా? మీరు అసలు ఎలాంటి ఒక కమ్యూనికేషనే మెయింటైన్ చేయనప్పుడు, మీకు ఎదుటివాడి యొక్క బలము, బలహీనత, ప్రార్థన అవసరత దేని గురించి నీకు అవగాహన లేకపోతే ఎట్లా చేస్తారు మీరు? పురుషులు స్త్రీలకు ఫోన్ చేయలేదు, చేయకూడదు, తప్పదు. నా మాట వింటున్నారా?
స్త్రీలు స్త్రీలతో మాట్లాడాలా. ఇక్కడున్న స్త్రీలు ఎవరితో స్త్రీలతో మాట్లాడతారా? ఓన్లీ పక్కింట్లో ఈ సందుల్లో ఉంటే కాదు మాట్లాడాల్సింది సావాసాలు. ఇక మాట్లాడమన్నాగా అని చెప్పేసి మొత్తం పొద్దుతమని అదే మాట్లాడారు. ఇదో బాధ. గంటలు మాట్లాడి భర్త వచ్చి బేవు పెట్టవా అన్నమంటే ఆగు పాస్టర్ మాట్లాడుతున్నా అని చెప్పేవు. ఇదో బాధ. ఇంతేనా? నువ్వు రెడీగా ఉన్నట్టు నువ్వు. మీరు మాట్లాడుకోవడానికి, కృతజ్ఞత తెలిపేసుకోవడానికి ఖచ్చితంగా సహవాసం అవసరం. తర్వాత చూడనా, నిజముగా మనము యుద్ధ రంగంలో ఉన్నాము. అయ్యా మీకు యుద్ధ రంగం అంటే చెప్తా చూడండి. ఇది ఒక్కడొక్కడు గుద్దుకునేది కాదు. ఒక వ్యక్తికి మరొక వ్యక్తి ఎదురు బదురు గుద్దుకుంటే ఏ సమస్య లేకపోవు. యుద్ధ రంగం అంటే ఎట్లా తెలుసా? యుద్ధ రంగం అంటే నీవు ఇటుపక్క ఒకటితో ఫైటింగ్ చేస్తూ ఉంటే ఇటుపక్క నుంచి ఒకడు వస్తాడు, అటో ఒకడు వస్తాడు, ఇక్కడ నుంచి ఒకడు వస్తాడు, దూరం నుంచి ఎవడో ఒకడు బల్లె మిసురుతాడు, బాణం మిసురుతాడు. ఏ మూల నుంచి ఏదొచ్చి మీద పడుతుందో తెలియదు. దాన్నే యుద్ధం అంటారు. నీకు అర్థమవుతుందా? ఏ దిక్కు నుంచి ఏదొచ్చి పడుతుందో తెలియదు, ఎవడు మన మీద దాడి చేస్తాడో తెలియదు. అలాంటి ఒక యుద్ధ రంగంలో ఉన్నాము. నిజంగా మనుష్యుల మధ్యలో జరిగే యుద్ధాలు చూశారనుకోండి, అక్కడ సైన్యం ఎలా ఉంటుందంటే ఒకడి బ్యాక్ను ఒకడు కాపాడుకుంటాడు. ఇప్పుడు నా వెనకాల ఒకడు యుద్ధం చేస్తుండా, నేనేం చేస్తాను? వాడికి ఎదురు తిరిగి ఇటుపక్క కొంత యుద్ధం చేస్తా, అటుపక్క ఇంకొకటి వాడితో చేస్తాడు, అటుపక్క వాడితో ఒకటి చేస్తాడు. ఏం జరుగుతుంది? ఒకరి వీపులకు మరొకరు రక్షణలాగా పనిచేస్తారు. కరెక్టేనా? ఒకడికి పైన ఇంకొకడు మరొకడు దాడి చేయకుండా ఒకరినొకడు కాపాడుకుంటూ యుద్ధాలు జరుగుతాయి. మీకు అర్థం కాదు నేను చెప్పింది? దీన్ని కూడా గీయాలా? మరి తలకాయ ఊపిరైంది దీనికి కూడా. నేను గీసే దగ్గర మొదలు పెట్టా అని అంటాడు. మనం ఇప్పుడు ఒక గొప్ప యుద్ధ రంగంలో ఉన్నామయ్యా. ఈ గొప్ప యుద్ధ రంగంలో నీ వ్యక్తిగత ప్రార్థన చేత నీ అందరూ నువ్వు ఎన్నడికి గెలవలేవు. అందుకొరకే దేవుడు సంఘమును ఏర్పాటు చేసింది. సంఘం అనేటువంటి ఆ పదం వెనకాల ఉన్నటువంటి ఆ మర్మమే అది. యూ కెనాట్ విన్ బై యువర్ సెల్ఫ్. నీ ఒంటరిగా నీ చేత నువ్వు గెలవలేవు. యూ నీడ్ సపోర్ట్. నువ్వు చేయలేవు. ఒంటరిగా స్వేచ్ఛగా గోరుండు వాడు ఎప్పటికైనా పాడైపోతాడు. ఒంటరిగా ఉండే ప్రయత్నం, ఒంటరిగా భక్తి చేస్తా నాకు ఎవడు అక్కర్లేదు, నువ్వు పడిపోవడం నువ్వే చూస్తావు కొద్ది రోజుల్లో. జాగ్రత్త. దేవుడి లేఖనాలను జయించి నువ్వు దాటి నువ్వు ఏం సాధించలేవయ్యా. ఎంత దూరం పరిగెత్తలేవు నువ్వు. తర్వాత అంటాడు చూడండి, అన్ని కాలాలలో పోలిస్తే ఈ రోజున నీవు నేను మనం ఒకరికొకరు ఎంతో కావాలి ఇప్పుడు మనకు. ఎందుకంటే మనం నివసిస్తున్నటువంటి ఈ కాలంలో పాతాళం తెరవబడి, అవునా? బూరలో చూసారా? పాతాళం తెరవబడి కొన్ని వేల ఆత్మలు బయటకు వచ్చాయి, లక్షలలో బయటకు వచ్చే ఆత్మలు. వాటి వలన మనం ఎదుర్కొనే ఈ యుద్ధ రంగంలో నా ప్రార్థనలకు ఒక్కడికి సరిపోవట్లే. నాకు అనేకుల ప్రార్థనలు కావాలా, నేను అనేకుల కోసం ప్రార్థన చేయాలా. నా మాట వింటున్నారా? ఈ రోజున మనకు ఒకరికొకరు మనం ఎంతో అవసరమయ్యా. నాకెవడు అక్కర్లేదు, నాకెవరు అవసరం లేదు, నేను ఒక్కరిని వర్తమానాలు చదువుకుంటా, ఒక్కరిని ఉపవాసాలు చేస్తా, ఒక్కరిని భక్తి చేస్తా, సంఘం అంతా ఒక దిక్కు, నేను ఒక దిక్కు, నువ్వు పడిపోవడం నువ్వే చూస్తావు. యూ విల్ ఫాల్ ఖచ్చితంగా. అయ్యా ఉదయం చెప్పిన మళ్ళీ చెప్తున్నా, ఒంటరిగా ఉంటే సింహమైనా సరే అడవి కుక్కల చేత చంపబడుతుంది. కానీ అదే 100 కుక్కలు ఉండనివ్వండి, అడవి కుక్కలు, 2 సింహాలు చాలు. తెలుసా మీకు? మీరు ఎప్పుడన్నా చూడండి, అప్పుడప్పుడు యూట్యూబ్లో పనికిమాలే కాకుండా కొంచెం డాక్యుమెంటరీ చూడండి. నేచర్లో దేవుడు బైబిల్ దాచిపెట్టాడు. నేచర్ని చదవాలా, నేచర్ని చూడాలా. దానిలో ఒక ఫేమస్ ఒక వీడియో ఉంటుంది. ఒక 10-20 కుక్కలు కలిసి ఆ సింహాన్ని కొరికి ముందు నుంచి అది దాడి చేయబోతే వెనక్కి వచ్చి కొరుకుతుంది. అసలు అది చచ్చిపోతాను ఫిక్స్ అయిపోయి ఒక చోట నిలబడ్డది. సడన్గా దీని ఆర్తనాదాలు, దీని ఏడుపు విన్నటువంటి ఈ సింహం యొక్క ఆ శబ్దాలు విన్నటువంటి దూరం నుంచి మరొక సింహం వచ్చింది. రాగానే ఇది ఇటు తిరుగుతుంది. ఇప్పుడు దీని బ్యాక్కి ఒకటి అనుకోటి రక్షణ, అవునా? ఇప్పుడు ఈ 2 కలిసి 100 కుక్కలైనా చంపుతాయి అవి. ఈ రోజున ఈ ఆత్మ సంబంధమైన యుద్ధంలో నీవు నేను అట్లాగే పోరాడాలా. దానికి మారుగా ఏం చేస్తున్నావు తెలుసా? అయితే సావాసం నుంచి దూరం జరుగుతున్నాం, లేదా సావాసంలో ఉంటున్నాము కానీ వ్యక్తిగతమైన భక్తిని పోరాడుతున్నావు. ఒంటరిగా నువ్వు పోరాడి ఏమీ చేయలేవు. ఎంత చేస్తావు ప్రార్థన? 10 గంటలు చేయి.
ఒంటరిగా నిలబడి మళ్ళీ వాళ్ళకు వాళ్ళు మీకు మీరు ఏమేం దానియల్లాగా ఒంటరిగా ఉన్నాం బ్రదర్. ఎందుకంటే బైబిల్లో ఎవడు ఏది చూస్తే వాడి కంటికి అదే కనబడుతుంది. కరెక్టేనా? బైబిల్లో ఎవడికి ఏది చూస్తే వాడి కంటికి అదే కనబడుతుంది. నేను దానియల్లాగా ఒంటరిగా నిలబడ్డాం బ్రదర్. ఒంటరిగానే పడిపోతావు ఒక రోజులో. నువ్వు నిలబడలేవు. నీకు ఫెలోషిప్ అవసరం, నీకు సహవాసం అవసరం. నువ్వు సంఘానికి రాలేకపోయినా సరే సంఘ సహవాసులతో మాట్లాడు. ఆయన ఏమంటాడు? టు టాక్, టు షేర్, టు షో ద గ్రాటిట్యూడ్. మాట్లాడడానికి, నీవు ఒకరితో ఒకరు విషయాలు పంచుకోవడానికి, కృతజ్ఞత కలిగి ఉండడానికి, ప్రార్థించుకోవడానికి నీకు ఖచ్చితంగా ప్రతి ఒక్కడు అవసరమే. సంఘంలో నాకు ఎవరు అక్కర్లేదు, ఓ ఇద్దరు సహోదరులు ఉంటే చాలు నాకు. నేను సంఘంలో అందరూ అవసరం లేదు. ఎవరి పక్కన కూర్చోను, ఇలా పక్కనే కూర్చుంటా. జారిపోతారు. నా మాట జాగ్రత్తగా వినండి. నా మాటలు నేను దీన్ని మర్మయుక్తంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా చెప్పొచ్చు. బట్ ఐ వాంట్ టు బి వెరీ ప్లెయిన్. నా మాట వింటున్నారా? ఈ ప్రార్థన అంశాన్ని చాలా మిస్టీరియస్గా చెప్పవచ్చు. కాదు, మర్మయుక్తంగా కాదు చెప్పవలసింది. దీన్ని ప్లెయిన్గా సాధారణమైన భాషలో చెప్పాలా. మనం అసలు ప్రార్థన ఎక్కడ నిలబడమో చెప్పాలా. ఈ సంఘ సహవాసి అయి ఉండి, ఈ సంఘంలోనే ఉండి, ప్రార్థనలో ఉండి, రక్షించబడి రక్తంలో కడగబడినటువంటి ఒక సహోదరిని మన ప్రార్థన జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాము. మన బ్రతుకులు ఏం బ్రతుకులు? క్రైస్తవ జీవితాలు. ఒక రోజున నేను అలాగే జరిపోతే నన్ను అట్లాగే చేస్తారా, నా గురించి అలాగే చేస్తారా మీరు అని మీరందరూ ప్రశ్నించుకోండి ఒకసారి. మనమందరము బలవంతులుగా ఉంటామా? ఎప్పుడు బలహీనపడమా? ఏదో ఒక సందర్భంలో బలహీనపడి చేయకూడనటువంటి కొన్ని పొరపాట్లు చేశామా లేదా? అట్లా ఇంకొంచెం ముందుకు జారిపోతున్నప్పుడు నా గురించి ఎవడు ప్రార్థన చేయకపోతే నా పరిస్థితి ఏంటని ఆలోచించి ఒకసారి. మార్చు సంఘాన్ని, నువ్వే మార్చాలా. నువ్వు నీ సాటి సహోదరుడికి చెప్పు, బ్రదర్ నా గురించి ప్రార్థన చేస్తున్నావా, సహోదరు నా గురించి చేస్తున్నావా, నువ్వు నీ గురించి నేను చేస్తున్నాను చెప్పు, మొదలుపెట్టు. నువ్వు అట్లా మొదలుపెట్టిన దినంలో ప్రతి ఒక్కరు మారుతారు. నువ్వు నిమ్మకుండా ఎరత్తనట్టుగా నోరు మూసుకుని కూర్చొని పనికి మాలినటువంటి రాజకీయ సంబంధమైన విషయాలు ఈ సంఘంలో మాట్లాడకండి. బయట కూడా పనికి మాలిన ముచ్చట్లు బంద్ చేయండి. మీరు మాట్లాడుకోవాల్సిన ఆత్మీయ వృద్ధిని గురించి సంబంధించిన విషయాలు తప్ప ఏ విషయాల గురించి మీరు మాట్లాడుకోకూడదు. ఆత్మ సంబంధంగా ఏది వృద్ధి కలుగ చేస్తా దాని గురించి మాట్లాడండి. ఒక్కసారైనా సరే వర్తమానం చెప్పిన తర్వాత బయటకు వస్తే వర్తమానాన్ని గురించి మాట్లాడే ఒక్కరు దొరకకపోతారని చూస్తున్నా. ఈ వలన ఎవరు దొరుకుతలేదు నాకు. నేనే కదిలిచ్చి పెట్టాలా. మనం 2 సెకండ్ల మా టాపిక్ చేంజ్. ఎప్పుడు చూడు పనికి వాళ్ళ ముచ్చట్లు, తిండిని గురించి, రాజకీయాలను గురించి, రాకపోకల గురించి, బండ్లను గురించి, మనుషుల గురించి ఒక్కడు మాట్లాడు ఆ వాక్యం గురించి. ఎలవేళలా ఇలా లోకానుసారమైన ముచ్చట్లు తలగా నింపుకుందామా? జీవారాత్రులు నిత్యము ధ్యానించేవాడు కావాలంటుంటే ఎప్పుడు చూడు వాక్యం నుంచి దూరం పారిపోయే సంభాషణలే మన జీవితాల్లో. 24 గంటల వాక్యం గురించి సంభాషించుకుంటే చచ్చిపోతామా? వేరే జీవితాలు, వేరే బ్రతుకుతారు మనకు ఉండదా? ఎప్పుడు చూడు ఇవే ముచ్చట్లా. కానీ మీరు విశ్వాసుల్లో ఉంటే కొంచెం పర్వాలేదు, బలగచ్చు. కాపరితో కూడా అదే ముచ్చట్లు. నా దగ్గరకు వచ్చేసి కూడా వాక్య సంబంధమైన విషయాలు మాట్లాడకుండా వేరే విషయాలు మాట్లాడుతుండే నిజంగా మీకు దండాలు. అదే ఆశ్చర్యం కలుగుతుంది నాకు. నేను కావాలని గెలికి మరి అడుగుతా వాక్యం గురించి. ఎట్లా ఉంది, అర్థమైందా? ఓకే అర్థమైంది, అంతే, అయిపోయా, కట్. Why don't you go in more and more level of discussion into that particular message? వర్తమానం గురించి ఇంకా ఎందుకు లోపలికి పోరు? వాక్యం గురించి మాట్లాడడం మీకు అసహ్యమా? మీకు నచ్చదా? లేదు, మాకు లోకానుసారమైన ముచ్చట్లు కావాలా. మాకు దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఏముంటుంది? ఎంటర్టైన్మెంట్. మంచి చూడు, డ్రెస్ నీదే, తర్వాత చూసుకోవచ్చు, నన్ను చూడు. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అవే నచ్చుతాయి మనకి. సహోదరులు కూర్చొని ఎప్పుడైనా వాక్యం గురించి మాట్లాడుతుంటే వాళ్ళ మధ్యలోకి ఎప్పుడైనా వెళ్తానని చూసాను నేను నిజంగా నా అంతరంగమే చెప్తున్నా మీకు. మీరు ఏమన్నా తెచ్చుకోండి, నాకు అనవసరం. అన్నం తిన్నకెళ్ళి నేను పడుకుంటా సైలెంట్గా. ఏమన్నా అనుకున్నా నాకు అంతగా. ఎప్పుడైనా ఒక 2-3 సహోదరులు కూర్చొని వాక్యం గురించి చర్చించుకుంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటానేమో అనిపించింది. ఇంతవరకు ఆ సందర్భం రాలి నాకు ఇంతవరకు ఒకసారి కూడా. అంటే అసలు మీరు మాట్లాడుకోరా, లేదు నేను వచ్చినాక ఆపేస్తారా? ఇదో డౌట్, అదో డౌట్ నాకు యాక్చువల్గా. అంటే మీరు వాక్యం గురించి మాట్లాడుకుంటారా? లేకపోతే ఎప్పుడు కూడా ఇదే ఉద్యోగాలు, వ్యాపారాలు, బర్రెలు, పొలాలు, స్థలాలు, ఆస్తిపాస్తులు, ఇవేనా?
దేవుడేమో దేవుని యొక్క వాక్యం గురించి నువ్వు కూర్చుంటయు, లేచుటయు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు అన్ని సమయాల్లో దీని గురించే మాట్లాడరు ఆయన అంటుంటే, లేదు లేదు లేదు, ఇది ఓన్లీ మార్నింగ్ లేచిన తర్వాత పడుకుంటప్పుడు, మిగతా టైంలో ఎప్పుడు రాదిగేది. సహవాసం అంటే దాని గురించి మాట్లాడుకోవాలి కదయ్యా. చాలామంది పాస్టర్లు విశ్వాసి మాట్లాడుకుంటే ఎక్కడ ఒక రోజున కాపరికి విరోధంగా లేస్తారేమోనని విశ్వాసి మీరు మాట్లాడుకోవద్దని చెప్పి రూల్స్ పెట్టిర్రు చాలా సంఘాల్లో. ఈ ఎంటైమెస్లోనే నేను పూర్తి స్థాయి స్వతంత్రత ఇస్తున్నా, మీరు మాట్లాడుకో ఎన్ని వందల ప్రశ్నలతో వస్తారు రండి, వాక్యం దగ్గర మనందరం సమాధానం తెచ్చుకుందాం. నేను మీకు పూర్తి స్థాయి స్వతంత్రత ఇస్తున్నా కూడా, లేదు బ్రదర్, మనకు పక్కన కూర్చున్నామంటే చెప్పులు బాగున్నాయి, ఈ చీర అంచు బాగుంది, ఈ ఫోన్ పౌచ్ బాగుంది, ఎడగొన్నా ఇవేనా కరెక్టేనా, మీ పిల్లల డ్రెస్ బాగుంది, ఎప్పుడు వచ్చావు ఊరెళ్ళో రాకుండా ఉంటాడా? నాకు ఒక మాట చెప్పండి, ఊరెళ్ళో రాడా? అన్నీ ఉంటాడా? అంటే పర్మనెంట్ షిఫ్ట్ అయినా 2-3 రోజులు లేట్ అయిందేమో, ఏమైంది? వాక్యం గురించి మాట్లాడుకోవచ్చుగా. అయ్యా మీరు చాలా వాక్యాలు మిస్ అయ్యారయ్యా, ఒక పలానా వర్తమానం చెప్పిండు చాలా అద్భుతంగా, లే అదొద్దు, అట్లాంటి మాటలొద్దు మనకు. ఎవడైనా సంఘానికి పొద్దున్న రాలేడు ఉన్నాడు అని కూర్చోబెట్టి, అరే పొద్దున ఇట్లా చెప్పిండ్రా భలే ఉందిరా ఆయన, లేకపోతే ఇక్కడ ఎక్కడో డౌట్ ఉందిరా, అది ఏ డిస్కషన్ లేదు. అసలు వాక్యం గురించి మాట్లాడితే నేను ఎవడో బయటకి వెలివేసినట్టే చేస్తున్నారు ఈడ. ఇప్పటి నుంచి ఏం చేస్తాను, నేను రాగానే వాక్యం గురించి ముచ్చట్లు పెడతారు కావచ్చు ఇక. అప్పుడు బ్రదర్ మత్తయి సువార్త అంటారు కావచ్చు రాగానే. కదయ్యా, అన్ని వేళలో దివారాత్రులు పడుకున్నప్పుడు లేచినప్పుడు అన్ని వేళలు అదే ఉండాలయ్యా. నేను పాస్టర్ని కనుక మిమ్మల్ని ఆత్మ సంబంధంగా నడిపించాలి కనుక నా దగ్గర ఉన్నంతసేపు నేను వాటి గురించే మాట్లాడతా, వాటి గురించి ఎత్తుతా. మీరే దానిలో నిలవలేక పక్కకి జారిపోతున్నారు, పనికి మళ్ళీ టాపిక్లు తీసుకెళ్తున్నారు. ఎందుకో పనికి మళ్ళీ ముచ్చట్లు. సహవాసం అంటే దైవ సంబంధమైన కార్యాల గురించి మాట్లాడుకునేదే. మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నా కూడా దేవుని గురించే మాట్లాడాలా. దేవుడు ఈ రోజంతా నీకేం చేశాడు, నిన్నేం చేశాడు, మొన్నేం చేశాడు. అయ్యా, మనం ఎంత ఒకే గ్రామంలో నివసిస్తున్నప్పటికీ కూడా నా జీవితంలో, నా దినచర్యలో దేవుడు నాతో ఎప్పుడు మాట్లాడు, ఎలా మాట్లాడో నీకు తెలియదుగా. మనం కూర్చొని మాట్లాడుతుంటే, దైవ సంబంధమైన కార్యాలకు చర్చిస్తుంటే దేవుడి కార్యం బయటపడుద్ది, ఆయన నామానికి ఘనత వస్తుంది. మనం ఈ లోకపరమైనటువంటి కార్యాలు మన ఆలోచనలు పోకుండా ఆయన మీదే కేంద్రీకృతం అవుతాయి ఉంటాయి ఎల్లప్పుడు. ఇందుకొరకే కదయ్యా, ఇలాంటివి లేకపోవడం వల్లే మనం ఆత్మలో బలహీనము, కుటుంబంలో అలా అవకతవకలు, ఆర్థికంగా ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, మనం పాడైపోవడానికి కారణాలు ఏవయ్యా. రోజంతా జీవనోపాధి గురించే మాట్లాడుకోవడాలు, రోజంతా తిండి గురించే మాట్లాడుకోవడాలు. ఎప్పుడు తిండి 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 తిండి. ఎప్పుడు తినలేదా వంకాయ ఆలుగడ్డలు? ఫస్ట్ టైం తింటున్నావా? ఎప్పుడు తినలేదు సాంబారు? ఎప్పుడు తినలేదు బగారాన్నము? ఫస్ట్ టైం తింటున్నా? వాటి గురించి చర్చలా, వాటి గురించి డిస్కషన్లా, ఏదో అలా పొయ్యి మీద పడేసి తీసుకొని తింటే అయిపోయేదానికి వాటి గురించి చర్చలు. మళ్ళా ప్రైజ్ ది లార్డ్. అందరు సీరియస్ అయిపోయి కాస్త నవ్వండి. ప్రైజ్ ది లార్డ్. ప్రస్తుత పరిస్థితి ఆత్మీయంగా మనం చాలా దూరంగా ఉన్నామయ్యా. ఒక మాట గుర్తుపెట్టుకోండి, నేను ఈ మాట చెప్తాను. డూ యూ రియలీ హ్యావ్ దట్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ యువర్ జీసస్ క్రైస్ట్? నేను ప్రార్థన రూపాలు అడగట్లే, ఆజ్ఞ నెరవేర్పు రూపాలు అడగట్లే. నువ్వు క్రీస్తుతో పాటు నిజంగా ఒక భార్య భర్తల మధ్యలో ఉండే సంబంధం లాంటి సంబంధాన్ని కలిగి ఉన్నావా? ఇట్స్ లైక్ ఎ లవర్, ఇట్స్ లైక్ ఎ హస్బెండ్ అండ్ వైఫ్. డూ యూ రియలీ హ్యావ్ దట్ సచ్ అ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్? నీ దేవుడితో నీకు అలాంటి బంధం ఉందా? నిజంగా ప్రేమగా నా ప్రియుడా అని పిలవగలుగుతున్నావా? ఆయన అంటాడు, ఈ కాల ప్రవక్త, తండ్రి అబ్బా అని పిలిచే వాళ్ళు కావాలంటున్నాడు ఆయన. ఎవడు పిలుస్తాడు అట్లా? ఇది ఇప్పుడు మనం నివసిస్తున్న ఇలాంటి ఒక వాతావరణంలోనా? బయట సంఘ శాఖలతో పోలిస్తే ఈ సంఘం బాగానే ఉంది, వీళ్ళు మంచిగా ఉన్నారు, ఇది సరిపోదు. ఇది నాకేమనిపించింది తెలుసు, అలానే మాట్లాడుతుంటే బయట వాడి దగ్గర 10% వాడి దిగుటిలో తైలం ఉంటే మన దగ్గర 15% ఉంది అంతే. నా మాట విన్నారా? తెలుగులో చెప్పనా? మన దగ్గర 10% ఉంటే మన దగ్గర 15% ఉంది అంతే. మన దివిటీలు నిండి పొంగట్లే. మన దివిటీలు నిండి పొంగినప్పుడు ఎలా ఉంటామో తెలుసా? దేవుని ఆత్మను ప్రతిరోజు ప్రతి గడియలో మీరు నిజంగానే అనుభూతి పొందుతూ ఉంటారు ఖచ్చితంగా. ప్రతి గడియలో నేను పోయేటప్పుడు దండం పెట్టి చెప్పిన, అన్నం వండటోళ్ళు కాకుండా మీటోళ్ళు అందరూ చర్చిల్లో ఉండి ప్రార్థన చేసుకోండి, వాక్యం చదువుకోండి ఉపవాస దినమున.
అసలు మధ్యలో డిస్టర్బ్ కాకుండా చెప్పిన. నేను కాసేపటి వంట దగ్గర కూర్చొని నేను వెళ్ళిపోయి నా వ్యక్తిగత సిద్ధపాటు నేనున్నా కూడా ఒక్క విశ్వాసం ఇవ్వలేదు. మీ కళ్ళెదురుగా మాదిరిగా నేను చేసినా మీకు బుద్ధి కలగలే. ఏం చేశారు? మెతుకు దగ్గరుండి మీరు ఉడికిచ్చారా? ఆ బయట బెంచ్లో కూర్చొని ఏం చేశారు? కిచెన్లలో బెడ్రూమ్లో కూర్చొని ఏం చేస్తున్నారు మీరంతా? ఉపవాస దినమున మీరు మధ్యలో ఇవ్వబడినటువంటి గ్యాప్లు ఏవైతున్నాయో ఇవి మీకు బచ్చా పిల్లకాయలు ఉంటే వాళ్ళకి తినిపించుకోవడానికి, వాష్రూమ్స్కి కొన్ని ఫ్రెష్ అప్ అవ్వడానికి మీరు వెళ్ళడానికి, అంతకు మించి మిగిలిన సమయం అంతటినీ కూడా మీరు వ్యక్తిగతంగా మీ యొక్క వాక్య ధ్యానాలు, వర్తమాన ధ్యానాలు, ప్రార్థనలు గడపడానికి మీరు పెడుతుంటే కాసేపు ఏదో ఉల్లాసంగా ఆహ్లాదంగా పార్కులోనే తిరుగుతున్నారు. ఇదంతా ఎగ్జాక్ట్గా నేను 4:30కి వదిలే టైంకి చెప్పిన తర్వాత కూడా అదే జరిగింది. ఇది ఉపవాస ప్రార్థన? కాసేపు గంట వాక్యం వినడం, 2 గంటలు రెస్ట్ తీసుకోవడం, నాకు అట్లా కనబడుతుంది. ఇది అలాగున్నదా? అధిక సమయాన్ని క్రీస్తుతో గడిపావా? గుండెమే చేసుకొని చెప్పండి. లాస్ట్ పోయిన ఉపవాసం కంటే ఈ ఉపవాస దినం కదా నా దేవుడితో ఉపవాసము, అంటే దగ్గరగా, వాసము నివసించుట అతి దగ్గరగా, పోయిన వారం కంటే ఈసారి ఎక్కువ సమయాన్ని అధిక దగ్గర గడిపాను అని చెప్పడం లేపండి ఒకసారి. ఒక్కరు చాలు నాకు. అప్పుడు ఏం చేసాం? ఇప్పుడు అదే చేసాం మనం. అప్పుడు ఇట్టాగే లేచి మధ్యలో తినుటకు లేచి గంతులేసి చూసారా? వాక్యము విన్నారా? వాళ్ళు మధ్యలో తినుటకు గంతులేటకు లేచిరట. మనం కూడా అట్టగా లేచినట్టుంది వరాలు. ఈ దినమంతా దేవుడితో గడపడానికి కేటాయిస్తుంటే మధ్యలో మీకు ఎవడు వెకేషన్ ఇచ్చింది? ఈ మూడవ శనివారంలోగా దేవుడు నాకు ఖచ్చితమైన బలమైన ప్రేరణతో కూడుకుంటే కనుక ఈ గ్యాప్లు ఉండవిగా. మధ్యలో ఒకే ఒక గ్యాప్ ఉంటుంది, మధ్యాహ్నం పూట. వచ్చే వాళ్ళు రండి, రాని వాళ్ళు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోండి. ఎవరికి బలవంతం లేదు. ఇట్లా అరకొర అసంపూర్ణమైన ఉపవాసాలు చేయడం కన్నా సంపూర్ణ ఉపవాసాలు నెలకు ఒకసారి చేసుకోవడం మేలు. మధ్యలో లేచిపోయి ఫోన్లు పట్టుకొని చూస్తున్నారేంది? నాకు అర్థం కాదు. ఉపవాస దిన దేవుడితో సమీపస్తులు అవ్వాలనుకున్న ఈ దినాన్న మళ్ళీ రీల్స్, వీడియోలు, వాట్సాప్లు, ఫేస్బుక్లు. ఈ రోజున కూడా నువ్వు ఇంకేం దగ్గరైనా దేవుడికి, పాస్టర్కి నోరు నొప్పి రాకపోతే తప్ప ఇంకేమున్నది ఈ రోజున జరిగినంత. మళ్ళీ అదే కార్యం. పోయిన వారంలో ఇంతకుముందు జరిగినట్టు ఉపవాస దినం ఏం జరిగిందో ఈరోజు అదే జరిగింది. ఏమాత్రం కూడా మన దేవునికి సమీపస్తులం కాలేదు. అంగీకరిస్తున్నారా? కాలేదయ్యా, మనకు కాలే. అవే సొల్లు ముచ్చట్లు, అదే వంట దగ్గర కూర్చోవడాలు, సేమ్ డిటో. ఒక్కడు లేచి అయ్యో నాకు ప్రేరేపణ కలుగుతుంది అని ఒకరిన లేచి ఇక్కడికి వచ్చి మోకరించి ప్రార్థించుకుని వారు ఉన్నట్లే. అన్ని దినాలలో ఫోన్లు పెట్టుకొని ఆడుకొని కూర్చొని ఆహ్లాదంగా కాళ్ళు ఒప్పుకుని కూర్చున్నారు కదయ్యా. ఈ ఉపవాస దినాలు కూడా అదే చేయాలా? ఇదేం దేవుడి దగ్గర దీవించినట్లు? నేను ఎన్నో వారాల తరబడి నుంచి చూసి ఉన్నాను కాబట్టి మరొక మారు చెప్పా, దయచేసి ఈ గ్యాప్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీ వ్యక్తిగత ప్రార్థనలకు, వ్యక్తిగత వర్తమాన ధ్యానాలకు, మీరు బైబిల్ ధ్యానాలకే మీరు దీన్ని కేటాయించండి. కేవలం అన్నం వండే వాళ్ళు తప్ప ఏ ఒక్కరు బయట ఉండదంటే బయట వరుస పెట్టి నిలబడ్డారు అందరూ. ఏం అవసరము? ఎవడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు ఇలాగునా? మీలో ఎవడైనా ధైర్యం తాగిందా? ఎవడైనా ప్రార్థన చేసుకుంటే ఎవరు రండు కూర్చొని ముచ్చట్లు పెడతాం అంటున్నాడా మిమ్మల్ని? అలాంటి వాడు చెప్పండి, ఖచ్చితంగా గద్దిస్తా. ఉపవాస దినాన దేవుడితో పాటు కలిసి అతి సమీపంగా నివసిస్తానని నియమించబడిన ఒక దినాన్న నిన్ను నీ దేవుడికి దూరం జరిపింది ఎవడు? ఏం ముచ్చట్లు అవి? ఏం పనులు అవి? పిల్లలు కలిగిన వాళ్ళు తల్లులు తినిపించుకుంటారే, వాళ్ళతో మీకేం సంబంధము? ఇంకెన్ని వారాలు పడుతుంది మారడానికి? మీరు ఇలాంటి అన్ని విషయాలలో మిమ్మల్ని మీరు సరి చేసుకున్న తర్వాత నెలకు ఒక్క మారు మాత్రమే ఒక ఉపవాస దినాన్ని పెట్టాలని ఇష్టపడుతున్నాను నేను. అది కూడా ఉదయం 9:30-10 నుంచి ప్రారంభమై ఎగ్జాక్ట్ 12 ముగించబడి మధ్యలో గంట సేపు గంటన్నర గ్యాప్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్ టిల్ 7 o'clock వరకు. అసలు నిజం చెప్పండి, మన ఉపవాసాలు ప్రార్థనలు ఎక్కువ జరుగుతున్నాయా? మీరు ఇంకా సరి చేసుకుంటారు, ఇంకా బలపడతారు, ఇంకా మిమ్మల్ని క్రమపరుచుకుంటారని ఎదురు చూస్తుంటే శాంత నానాడికి రాజగురం గాడి తినట్టుంది ఈ వరము. నేను ముందే చెప్పాను ప్రార్థన దయచేసి అలా చేయకుండా చెప్పిన తర్వాత కూడా అలాగే మిమ్మల్ని మీరు దేవునికి దూరం జరుపుకుంటే ఎవడేం చేస్తారు? దానికి ఎవడాపగలుగుతాడు మిమ్మల్ని? మధ్యలో వచ్చి గద్దిస్తూ వెళ్ళండి చేసుకోండి ప్రార్థన చేసుకోండి వాక్యం చెప్పండి చెప్తారా? మిమ్మల్ని గద్దించలేక మీ ఎదుట మీ పిల్లల్ని గద్దించా, అప్పుడు కూడా ఒక్క పెద్దోడు లేవలేదు చూసా.
మీకు గుర్తుందా? అరగంట ముందు ఈ పెద్దలు ఇంకా మారట్లేదురే మిమ్మల్ని అంటుంటే అందరి ముందు అన్నారా మళ్ళీ ఏడ ఫీల్ అవుతారని మీ అందరి ముందు మీ పిల్లలకి ఎత్తిచ్చా, రెండో లోపలికి ప్రార్థన చేసుకోండి రాని. అప్పుడన్నా ఎవరికి తగలేదా? వాళ్ళు మేలు మీకన్నా తర్వాత తరం చెప్పినట్టు భయపడన వచ్చి భయంతోనే ప్రార్థన చేస్తున్నారు. భక్తితో ప్రేమతో చేసేది లేదుగా, కనీసం భయంతోనే చేస్తున్నారు. మీరు సమయాలు ఎందుకు వృధా చేస్తున్నారు? మీరు కాలం అతి సమీపంగా అవుతుంది, ప్రార్థనలు లెక్కించబడతాయి అన్నాడు. ఏ ప్రార్థన గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో అదే ప్రార్థన వింటూనైతే నాశనం చేసాం మనం. వినేదే ఉదయకాలం నుంచి ప్రార్థన గురించి, ఆ ప్రార్థన నిర్లక్ష్యం కనబడ్డది. వంటలు చేసేవాళ్ళు, పిల్లలు కలిగిన తల్లిదండ్రులు, ప్రత్యేకమైన పనుల్లో ఉన్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకుని అంటే ముచ్చట్లు పెడతారా? ఫోన్లు చూస్తారా? ఖాళీ కూర్చుంటారా? మీ పిల్లలు ఎత్తుకొని తిరుగుతారు. ఇక్కడ మీ ఇళ్ళల్లో ఏం చేస్తారు? పిల్లలు ఎత్తుకొని తిరగట్లేదా? ఇక్కడికి వచ్చింది ఎందుకయ్యా? మానేద్దామా? ఉపవాస ప్రార్థన తీసేద్దామా? ఇది తీయడం వల్ల, నా మాట వినండి, ఇది తీయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఖచ్చితమైనటువంటి స్వస్థతను కోల్పోతారు మీరు, శక్తిని మహిమను కోల్పోతారు మీరు. మీరేం కోల్పోతున్నారు మీకు తెలియడంలే. ఉదయం నుంచి దేని గురించి చెప్పాను? ప్రార్థన గురించి. ఆ ప్రార్థన చేసుకోవడానికి సమయం మధ్యలో కేటాయిస్తే అదే వదిలేశారా? ఈ ఉదయం నుంచి వేసిన విత్తనాలు ఏమైనాయి? ఇది కాదయ్యా మనం నియమించబడింది చేయడానికి, ఇది కాదు చేయడానికి. ఆ వంట చేసేటప్పుడు ఒకరిద్దరు కావాలా, దించేప్పుడు ఒకరిద్దరు కావాలా. అయితే మిగతా వాళ్ళందరూ ఎందుకంటే కనబడలేదు? చిన్నపిల్లలు కదా లేచి వాళ్ళ స్థాయి ఆటలు వాళ్ళు ఆడుకున్నట్టుగా పెద్దలు మీరు లేచి మీ స్థాయి ముచ్చట్లు మీరు, మీ ఫోన్లు మీరు, మీదే ఉంది వ్యవహారం. ప్రతి ఉపవాస కొడుకులో చెప్తున్నా ఇదే మాట నేను. మీరు ఇంటి దగ్గర మీరు ప్రార్థన చేసుకోలేరు ఉపవాస దినాన్న, ఇంటి దగ్గర మీరు డిస్ట్రాక్ట్ అయిపోతారు, ఫోన్ లాగేస్తుంది, దయ్యాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ఆహారం లేకుండా ఉంది కనుక మిమ్మల్ని మెల్లగా నిద్ర వైపు ఆ దయ్యం తీసుకెళ్తుంది, మీరు నిద్రపోతారు. ఇక్కడే ఉండి చేసుకోండి అని చెప్తూనే ఉన్నా. తాగడానికి మీకు నీరు మీద కరువు చేశామా? పోనీ మీ పిల్లలు వస్తున్నారని తెలిసే మా గృహంలో వండేటువంటి వంటలు మీ పిల్లలకు అధికంగా వండుతున్నారుగా. వండేరా? వండమని చెప్పాను, ఇంకా వండుతారు కూడా. మీరు మళ్ళీ మీ పిల్లకాయలకు ఆహారం లేదని ఇక్కడ నుంచి మీ ఇంటికి తీసుకుపోయి ఆయనకి తినిపించి తీసుకొచ్చి మీరు దేవుడితో పాటు దూరం జరిగే సమయాన్ని మేము ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేయకూడదని ఇక్కడనే ఎక్కువ అన్నం పెట్టమని చెప్తున్నాం మేము. ఇంకెన్ని వసతులు ఇవ్వాలి మీకు? ఇంకేం వసతులు కావాలి? ఇక మీ పిల్లకాయల కడగడం అడుగుతాం మేము, ఇక మీకు డిస్టర్బెన్స్ కాకుండా. అప్పుడన్నా బలపడండి. మరి మంచిది కాదు ఇది. ఉపవాసం అంటే ఉపవాసంలాగా చేయాలి కదా. మన సొంత ఉద్దేశాలను బట్టి మనకు వీలు కలిగినప్పుడు మన కంఫర్ట్ జోన్లో చేసే భక్తి ఇది ఉపవాసం కాదు. దయచేసి అట్లా ఉండబాకండి ఎవరు కూడా. చెప్పిన తర్వాత కూడా చేశారు కాబట్టి ఇట్లా ఇంత భయంకరంగా ఖండించవలసి వస్తూ ఉంది ఈ విషయాన్ని. చెప్పక మునిపే మీరు పట్టుకుని ఉంటే చాలా బాగుండు. చెప్పిన తర్వాత కూడా అదే 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 ఎన్ని మార్లు. మనం మారవలసిన గడియ వచ్చిందా? మనం మారవలసిన గడియ వచ్చిందా? ఖచ్చితంగా వచ్చింది. మనం మారుదాం. ఇట్లా కాదు. దిస్ ఈజ్ నాట్ హౌ వీ షుడ్ ఫాస్ట్. ఫాస్టింగ్ అంటే ఇట్లా కాదు. నా మాట వింటున్నారా? ఫాస్టింగ్ అంటే కాసేపు ఇంట్లో ఉండి, కాసేపు చర్చిలో ఉండి, కాసేపు ఇంట్లో ఉండి, కాసేపు ఇది ఫాస్టింగా? నువ్వు నీ దిక్కుమల్ల ఫాస్టింగ్. ఎంతోమందికి ఉద్యోగాలను బట్టో రకరకాల పరిస్థితులను బట్టో ఇట్లాంటి ఉపవాసాలు చేసేటువంటి ఒక అవకాశం లేదు తెలుసా. వాళ్ళందరూ అయ్యో మాకు దేవుడు ఉపవాసం చేసేటువంటి మంచి ఉద్యోగం అలాంటి అవకాశం ఇస్తే బాగుండు అని ఎంతోమంది ఫీల్ అవుతున్నారు. ఎస్ ఆర్ నో? దొరికిన మనమేమో దీని విలువ తెలియకుండా కాసేపు ఇంట్లో, కాసేపు ఇక్కడ, కాసేపు అక్కడ, కాసేపు ఇక్కడ, మధ్యలో ప్రార్థన చేసుకోండి అని గ్యాప్ ఇస్తుంటే దాని బయట ముచ్చట్లకు. ఇది మన పరిస్థితి. కిందికి వెళ్దాం అని అంటాడు. వి ఆర్ ఇన్ ద బ్యాటిల్ అండ్ వి నీడ్ ఈచ్ అదర్ మోర్ దెన్ వి ఎవర్ డిడ్ ఇన్ ఆల్ టైమ్స్. అన్ని కాలాలలో కన్నా ఈ కాలంలో మనకు ఒకరికొకరు మనకు ఖచ్చితంగా అవసరమై ఉన్నాం. అయ్యా ఈ కాల ప్రవక్త అయినా సరే కూటంలోకి వెళ్తుంటే సంఘాన్ని అంతటి ఏమన్నా తెలుసా? బికాస్ ఆఫ్ యువర్ ప్రేయర్స్ ఐఎమ్ ఏబుల్ టు ప్రీచ్. బికాస్ ఆఫ్ యువర్ ప్రేయర్స్ అవర్ మీటింగ్స్ ఆర్ గెట్టింగ్ సక్సెస్. కూటంలో యొక్క సక్సెస్ అనేది, విజయం అనేది ఆ విశ్వాసుల ప్రార్థన పైన ఆధారపడిందని చెప్తున్నాడు ఆయన. సంఘం ఎదగకపోవడానికి, కాపరి ప్రజ్వలించకపోవడానికి, అతనికి కొత్తదైన ప్రత్యక్షత దొరకకపోవడానికి విశ్వాసుల యొక్క ప్రార్థనలే కారణం. వాళ్ళు ప్రార్థించలేదు కనుక, వారు అడగలేదు కనుక, వారు అడగకుండా ఉండినందున పొందకుండా ఉండినారు. అంతే వ్యత్యాసం. తర్వాత అంటారు చూడండి, we need Christians. We need each
each other now more than ever. We need our relatives. We need our friends. We need our classmates. అవునా? We need Christians. బంధువులు కాదు కావాల్సింది ఈ రోజున మనకి. ఈ యుద్ధరంగంలో గెలవాలంటే ఈ యుద్ధరంగంలో గెలవాలంటే మనకు కావాల్సింది బంధువులు కాదు, మన దగ్గర పనిచేసేటువంటి మన పక్కన ఉండే తోటి పనివారు కాదు, స్నేహితులు కాదు, క్రైస్తవుడు కావాలి. క్రైస్తవుడే నీ గురించి భారంగా యెహోవా నామమున ప్రార్థన చేసింది. అన్యుడు చేయడు కదా. వి నీడ్ క్రిస్టియన్స్. మన క్రైస్తవులు అవసరం. ఆ క్రైస్తవుల వలననే ఈ యుద్ధంలోంచి మనం బయటకు వెళ్ళగలిగేది. మనం చెప్పాలా. చాలామందికి గర్వాలు ఎలా ఉంటుంది తెలుసా? బ్రదర్ నా గురించి ప్రార్థన చేయండి అని చెప్పడానికి కూడా వాళ్ళ గర్వాలు అడ్డు వస్తాయి. ఎవరు? తమకు తామే భక్తి పరులం అనుకునే ప్రతి ఒక్కరు ఈ మాట చెప్పగా ఎప్పుడు నువ్వు వినవు. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. తమకు తాము భక్తి పరులము, బాగా జ్ఞానం ఉన్నది, చాలా పుస్తకాలు చదవమన్నాడు. ఏ ఒక్కడు కూడా వారిని దగ్గరకు వచ్చి బ్రదర్ నాకు ఈ అవసరం, నా గురించి ప్రార్థన చేస్తారా అని వినమ్రతతో వాడు ఎప్పుడు అడగడు నేను. వాడి గర్వంతో వాడు యుద్ధం చేస్తున్నాడు. ఆ గర్వమే ఒక రోజున ఆ విశ్వాసం పడేస్తుంది. ఈ రోజున మనకు ఒకరికొకరు అవసరమయ్యా. మీరందరూ ఈ రోజు నుంచి మీరు మోకరిస్తున్నారా? ఈ సంఘంలో ఉన్న పరిశుద్ధులందరి కొరకు మీరు ఆత్మలో నుంచి వస్తున్న ప్రార్థన రావాలా. వీరి గురించి ప్రత్యేకంగా చేయాలి. కానీ వీరి గురించి మాత్రమే కాకుండా మనుషులందరి గురించి చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఎందుకు చేయాలి? చేస్తే ఏమొస్తుంది? నాకు అర్థం కావట్లేదు. చేస్తే ఏమొస్తుంది? రాజుల గురించి, మనుషుల గురించి ప్రార్థన చేస్తే ఏమొస్తుంది మన జీవితాల్లో? వాక్యంలో ఉన్నది చెప్పండి అయ్యా. నెమ్మది కలుగుద్ది, మన భక్తి సంపూర్ణం చేయబడుద్ది, మరియు సుఖముగా బ్రతుకుతాం మనం. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. తర్వాత చూడండి. Now ఇప్పుడు we are confident that God answers prayers and give to us these blessings. And now tomorrow night చాలా మరొక వర్తమానం చూద్దాం. సమయం దృష్టిలో పెట్టుకు ముందు సాగిపోదాం. 63-0707M 63-0707M నేరారోపణ అనే వర్తమానంలో 13వ పేరాను చూద్దాం. అది ఎవడరా పేపర్లలో చింపుతున్నది అక్కడ? మీరు ముగ్గురు పేరు నాకు గెలవండి ఒకసారి. మీకు తెలుగులో ఉందంటమ్మా, తెలుగులో చదవండి. మీకు తెలుసా, మీకు తెలుసా, ఎంతో తేలికగా మనం దానిని మర్చిపోతాము. మన సొంత ఇంటి విషయములకు వచ్చినప్పుడు దానిని మనము మెచ్చుకుంటాము. మన సొంత ఇంటి విషయానికి వస్తేనేమో పక్కింటోనికి వస్తే మర్చిపోతాము. కరెక్టేనా? తర్వాత చూడండి. ఇతరులు కూడా దానిని మెచ్చుకోవాలని మనము తప్పక గుర్తుంచుకోవాలి. రీట్ కుటుంబమును దానిని మెచ్చుకుంటుందని నా నమ్మకం. 14వ పేర చూడండి. మీరు వెళ్ళి రీట్ కుటుంబాన్ని దర్శించి ఎడెతుకు సంతోషకరమైన భావన కలిగించుటకు ప్రయత్నించండి. ఒక్క నిమిషం. ఎడిత్ రైట్ తెలుసా? ఎక్కడైతే పలుకబడిన మాట పరిచర్య నెరవేర్పు జరిగినటువంటి సహోదరి, ఎంతమంది నా మాట గ్రహించారు? వీల్ చైర్లో ఉండి లేవలేని పరిస్థితిలో కొన్ని సంవత్సరాలు ఉన్నటువంటి సహోదరి దగ్గర సహోదరుడు అక్కడ నిలబడి అక్కడున్న విశ్వాసులతో చెప్తున్నాడు ఏమని? మీరు వెళ్ళి ఆ రైట్ యొక్క కుటుంబానికి వెళ్ళండి, ఆ వీల్ చైర్లో పడిపోయి ఉన్నటువంటి ఆ సహోదరి ఎడిత్ దగ్గరికి వెళ్ళండి, ఆమెను ఉత్తేజపరిచినట్లుగా, ఆమెను ప్రోత్సహించినట్లుగా, ఆమెను భక్తిలో ఎదిగింపజేయనడు మాటలు మీరు మాట్లాడారు అన్నాడు. అవునా? ఎవరు చేయాలి పని? కాపరా విశ్వాసులా? విశ్వాసులేనా? మరి మీలో ఎవడన్నా రోగి ఉంటే ఎవరు చేస్తున్నారు? ఫస్ట్ రోగి అయితే మనం చేసేది ఫస్ట్ ఫోన్ కాల్ పాస్టర్కి. పాస్టర్ వస్తే ప్రార్థన చేస్తే చాలు, ఇంకెవ్వరు రాకపోయినా పర్వాలే. కరెక్టేనా? యాకోబు పత్రికలో ఏమన్నాడయ్యా? మీలో ఎవడైనా రోగి ఉన్నాడా వాడు సంఘ పెద్దలను పిలిపించి నూనె రాయించుకోవాలా. పెద్దల్లా కాపరలే. ఎక్కడో నాకన్నా ముందు నుంచే
ఇక్కడ కాపర్ మీదే కాపర్నే కేంద్రీకృతం చేయబడినటువంటి ఒక కట్టడం నిర్మాణం జరిగింది. ఇక్కడ అన్ని కాపర్ గుండానే జరగాల, కాపరే చేయాలా. కాపర్ లేకపోతే లేదు, అంతేనా? కాపర్ ముసలోడు అయిపోతే కాళ్ళకు చెప్పులు వేసుకోకపోతే దగ్గరుండి వేస్తారు. అదే ముసలోడు ఈ విశ్వాసంలో ఉంటే ఎవరికి పట్టించుకోడు అని. ఇవన్నీ చూసి 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 కంపరం ఎత్తింది నాకు. ఇదా మీరు కట్టవలసిన భక్తి నిర్మాణాలు? వృద్ధుడైన వాడు ఎవడైనా వృద్ధుడే, వేసుకోలేకపోతే ఎవరికైనా సాయం చేయాలా? లేదు కాపర్కి చేస్తాం, విశ్వాసం చేయమేం. మూర్ఖపు తెలివితేటలు. తర్వాత ఇంకొంచెం ముందు రండి. ఆ సహోదరి ఇంటికి వెళ్ళి మీరు ఆమెను సంతోషకరమైన భావన కలిగించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఆమె అధ్వానముగా కనబడుతున్నదని చెప్పవద్దు. అయ్యో, ఎవడ ఇంటికి వెళ్తే ఏం చెప్పాలా? అప్పుడు ఇంత ఘోరంగా కనబడుతున్నావు, ఏమైంది? రోగం వచ్చిందా? ఆరోగ్యం బాలేదా? అధ్వానంగా కనబడుతున్నావు అని చెప్పొద్దంట. కూర్చో. ఏమని చెప్పాలంట? ఆమె చక్కగా కనబడుతున్నది అని చెప్పండి. కొంతమందికి పర్మనెంట్ డిసేబిలిటీస్ ఉంటాయి, అంటే చాలా శాశ్వత కాలం దీర్ఘకాలంగా ఉండే రోగాలు ఉంటాయి. వాళ్ళకి ఏం చెప్పాలా? బాగా కనబడుతున్నాడే చెప్పాలా, అంతేనా? లేని వాళ్ళ దగ్గర ఏం లేదో ఆ లేని దాని గురించి చెప్పొద్దు. మనం ఎప్పుడు వాడు బాధపడతాడు, కరెక్టేనా? ఎప్పుడో ఎవరో చాగంట అనుకుంటా, చాగంటే ఎవరో గరికెపాడు అనుకుంటా, నేను చెప్పిన మాట విన్నాను చాలా సంవత్సరాల కింద. మన బతుకులు ఎట్లా ఉంటాయంటే గొడ్రాల ఇంటికి వెళ్ళి పిల్లల గురించి మాట్లాడతాము, అప్పుల పాలైన ఇంటికి వెళ్ళి డబ్బుల గురించి మాట్లాడతాము, అసలు బండేలోనో ఇంటి దగ్గరికి వెళ్ళి మన కారు గురించి మాట్లాడతాం మనం, కరెక్టేనా? మన పరిస్థితి అట్లా ఉంటుంది. అడిగి లేని మనం చెప్పాలి, ఎందుకంటే మన దగ్గర ఉందని చూపించుకోవాలి కాబట్టి. తర్వాత చక్కగా కనబడుచున్నదని చెప్పండి. ఆమె చక్కగా ఉండబోచున్నది. ఆమె కొరకు మనం అలాగే పట్టుకొని ఉన్నట్లయితే ఆమె బాగుగా ఉంటుంది. అందుకొరకే మనము ఇక్కడ ఉన్నాము. ఆమె మన సహోదరి అయి ఉన్నది. ఈ సమయములలో ఆ బిడ్డను ఎత్తుపట్టుట కొరకే మనం ఇక్కడ ఉన్నాము. అది నేను శోధనలు గుండా వెలుచుండగా ఎవరో నన్ను ప్రార్థనలో ఎత్తుపట్టుకోనుట వలన ఉన్నదని, నిన్ను ఎత్తుపట్టుకున్నకు ఎవరో నీకు కావాలి. ఏంటి నా మాట విన్నారా? శోధన ప్రతి కుమారుడికి వస్తుంది. శోధించబడినటువంటి పరీక్షించబడని కుమారుడు దుర్బీజకుడే. నాకు ఒక రకమైన ఆత్మచేత నాకు శోధన కలిగి నేను పరీక్షించబడుతున్న సమయంలో నాకు మీ అందరి ప్రార్థన కావాలి. ఇప్పుడు అదే ఫేజ్ గుండా, అదే స్థితి గుండా, అదే స్థాయి గుండా మీలో అనేకులు వెళ్తున్నారేమో. మీకు నా ప్రార్థన అవసరమేమో, మీలో మనందరికీ ఒకరికొకరు ఒక ప్రార్థన అవసరమేమో. ఏమో మీలో ఎవరు మీ భర్తలతో గొడవపడుతున్నారో, మీ భార్యలతో గొడవపడుతున్నారో, ఆర్థికంగా ఎదుర్కొంటున్నారో సమస్యల్ని, ఎవరు కొద్ది గంటలైతే కొన్ని యాక్సిడెంట్స్ని ఎదుర్కోబోతున్నారేమో. మీకు ప్రార్థనలు అవసరము, ఒకరి ప్రార్థన ఒకరి అవసరము. తర్వాత చూడండి, నిన్ను ఎత్తుపట్టుకున్నకు ఎవరో నీకు కావాలయ్యా. ఎవడో ఒకడు లేకపోతే నువ్వు లేవవు ఎప్పటికీ. నా మాట వింటున్నారా? ఎవడో ఒకడు లేకపోతే నువ్వు లేవవు. సోదరు బ్రహ్మ గారు కూడా ఒకనొక సమయంలో ఆయనకు అనేకులు గిఫ్ట్లు ఇస్తుండే, ఆయన తీసుకోలే. ఎవరు గిఫ్ట్లు తీసుకున్నప్పుడు ఒక సహోదరుడు వచ్చి లేఖనం చూపించి, మీరు తీసుకోకపోతే మాకు ఆశీర్వాదాలు దాటిపోతున్నాయి కాబట్టి అనేటువంటి ఒక విషయాన్ని చూపించినప్పుడు నన్ను నేను సరి చేసుకున్నాను కాబట్టి అని ఒక గిఫ్ట్ తీసుకున్నాను అన్నాడు. అంటే క్రమపరచడానికి సరి చేయడం కూడా ఎవడో ఒకడు ఉండాలి పక్కన. అయ్యా, సంఘంలో కాపరి విశ్వాసులు, కుటుంబంలో నీ సాటి అయిన సహాయము, అదేంటో తెలుసా? నువ్వు తప్పు చేస్తున్నప్పుడు వారు వచ్చి నీకు ఏం చేయాలా, నేను సరి చేయడానికి వారు ప్రయత్నించాలా. ఒకసారి ఇట్లాగే సోదరు బ్రహ్మ గారు వాళ్ళ పిల్లోడితో ఆడుకుంటుంటే ఆహాహా సూపర్ మ్యాన్ అన్నాడట. సూపర్ మ్యాన్ ఎవరో తెలుసా? నేనే అని అన్నాడట. ఎవరు? బ్రహ్మ గారే సూపర్ మ్యాన్ అంటే తెలుసుగా. ఒక హీరో క్యారెక్టర్, చాలా శక్తివంతమైన క్యారెక్టర్ లాగా తన కొడుకు ముందు తను చూపించుకొని ప్రయత్నం చేస్తుండే. కిచెన్లో నుంచి అలావిడ బెల్లే అన్నదంట. అంటే జాగ్రత్త, హెచ్చించుకుంటున్నావు అని అర్థం అక్కడ. అప్పుడు సారీ అని తను సరి చేసుకున్నాడు. ఇది ఆయన చెప్తాడు వర్తమానంలో. అంటే చరిత్ర వెళ్తాయి మీకు ఇవన్నీ. అక్కడ ఆయన చెప్తాడు, చూసారా, యూ నీడ్ టు హ్యావ్ దట్ లిటిల్ స్మాల్ బ్యూటిఫుల్ వైఫ్ టు కరెక్ట్ యూ అంటాడు ఆయన అక్కడ. నువ్వు తప్పిదం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు నీకు ఆ భార్య కావాలా? ఏదో అయ్యా అమ్మా మీ ముందేదో కొంచెం తగ్గింపు ఎందుకులే అని చెప్పేసి నోర్మై అంటారు, కానీ నువ్వు చెప్పేది దీన్ని మార్చుకుంటారు వీళ్ళు. తెలుసా మీకు విషయాలు? తెలీదు. చెప్పండి, అప్పుడప్పుడు ప్రేమ చూపిస్తేనే తెలుస్తుంది వాళ్ళకి. తెలీదా? మీరు ఏదైనా సరి చేసిర్రు అనుకోండి, ఏమంటాడు?
నాకే చెప్పొచ్చినవా, అంతేనా? ఇంకా 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 ఫేమస్ డైలాగులు ఏముంటాయి అక్కడ? సరి చేస్తే అప్పుడు ఏమంటారు? పురుషులు ఏమంటారమ్మా? రేపు నుంచి స్టార్ట్ చేస్తుంది, ఆగండి ఇక. అప్పుడు అమ్మి అట్ట కాదే అట్ట కాదుగా. అయ్యా పాస్టర్లందు మీ పాస్టర్ వేరయ్యా, ఆగండి అయ్యా. వాళ్ళు సరి చేస్తారయ్యా, సరి చేయకుండా ఏ భార్య ఉండదు. కాకపోతే ఒక్కొక్కసారి మన గర్వాలు అడ్డొస్తాయి. భార్య స్త్రీ చెప్తే మనం వినేది అనిపిస్తూ ఉంటుంది. అమ్మ మీకు విషయం చెప్తున్నా, ఇది మీకు తెలీదు, ఓన్లీ పురుషుల సీక్రెట్ ఇది. నువ్వు సరి చేసే ప్రయత్నం 90% నువ్వు చెప్పిన ప్రతిదాన్ని పురుషుడు తీసుకుంటాడు, బయటకు మాత్రం అంటాడు, అంతే తీసుకుంటాడు. అది జరుగుద్ది. అంటే ఒప్పుకోరు, ఇది కొంచెం పురుషాధిక్యత కదా, అడ్డం పడుతుంది అది. కానీ బ్రహ్మం గారు చెప్తారు తన భార్య గురించి, నేను సూపర్ హీరో అని తన కొడుకు ముందు ఏదో తను హెచ్చించుకునేటువంటి రీతిలో చెప్తున్నప్పుడు తన భార్య అతన్ని సరిచేసినట్టుగా చూస్తారు. భార్యలోనేది ఎందుకయ్యా సాటి అయిన సహాయాలు, దేంట్లో? అన్నింటిలో, భక్తిలోనైనా సరే, కరెక్టేనా? అన్నింటిలో కూడా. కానీ సమస్య ఏంటంటే భక్తిహీనతలో సాటైన సహాయాలుగా తయారయ్యాడు. భర్త పడిపోవడానికి భార్య కారణమవుతుంది అద్భుతంగా. ఏమనంటే సాటి అయిన సహాయం బ్రదర్. ఎదగడానికి వాడవలసిన వారు పడిపోవడానికి వాడబడుతున్నారు కొంతమంది. జాగ్రత్త అయ్యా. ఆయన అంటాడు అక్కడ ఆ బ్రైట్ ఫ్యామిలీతో అక్కడ మాట్లాడుతూ, మీరు వెళ్ళండి అయ్యా, మీరందరూ కూడా సోదరి దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడించండి, పలకరించండి. కానీ ఎందుకో అనారోగ్యం ఉన్న చోట పాస్టరే వెళ్తాడు కానీ విశ్వాసులు వెళ్ళరు. ఎక్కువ మంది వెళ్ళరయ్యా, నిజం చెప్తున్నా. ఎప్పుడు వెళ్తారంటే ఇక ఆ విశ్వాసులు అందరూ వెళ్ళాలంటే అదో పెద్ద యాక్సిడెంట్ అయి ఉండాలి. ఇక అంటే మీరు అందరూ వాళ్ళ ఇంటికి రావాలంటే ఆయన కాలు కొట్టుకోవాలి. అప్పుడు కానీ మన మనసులు మన కాళ్ళు కదలవు. కరెక్టేనాయ్యా? ఏదో 2-3 గ్లూకోజ్ బాటిల్ ఎక్కితే తప్ప, అంతేనా? హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వచ్చాడని తెలిస్తే తప్ప మన కాళ్ళు ఆ ఇంటికి తగలవు. అట్లా కాదు. ఆయన రైట్ సహోదరి ఎడిత్ అనే సహోదరి గురించి మాట్లాడుతూ అంటాడు, మీరు అందరూ వెళ్ళండి, మాట్లాడండి, వారిని చీరప్, వారిని ప్రోత్సహించండి భక్తిలో, మీరందరూ వెళ్ళి వారి గురించి ప్రార్థన చేయండి అంటాడు ఆయన అక్కడ. మనం అది చేయట్లేదు, దీనివల్లగా సహవాసం కోల్పోయింది, అంతేనా? ఇప్పుడు వసంత్ గారికి ఆరోగ్యం బాగాలేదు, ఎంతమంది వెళ్తారు? మాకు లేనప్పుడు వచ్చిండా, అయింది ఆయన, మాకు ఆరోగ్యం బాగాలేకపోతే వచ్చిండా, అంతేనా? నివిల్పాల్ బ్రదర్కి ఆరోగ్యం బాగాలే, ఎవడు వెళ్ళాడు అంటే మాకు తెలియదుగా బ్రదర్, మాకు తెలిస్తే వెళ్ళేవాళ్ళము. తెలుసుకోవడానికే ఫోను, కమ్యూనికేషన్, మాట్లాడితే తెలుస్తాయి, అంతేనా? సహవాసం అంటేనే మాట్లాడడం, కలుసుకోవడం, భావాలు పంచుకోవడం, ఒకరినొకరు కృతజ్ఞతలు జీవించడం, అంతే ఉండాలి. కానీ అయ్యా దూరం ఉండి ఆదివారం శనివారం వస్తేనే కలుసుడు, లేకపోతే లేదు అన్నట్టుగా తయారైతే ఎట్లాగా సంఘ సహవాసాలు? ఇంకొంచెం ముందుకు సాగిపోదాం, చదవండి. రీట్ కుటుంబము దీర్ఘకాలం నుండి ఈ సమూహంలోకి వచ్చు ఒక అతి ప్రాచీనమైన సభ్యులై ఉన్నారు. వారు సోదరుడు రాయ్ సాట్లర్ మరియు సహోదరి సాట్లర్ ని నేను ఊహిస్తున్నాను. కొన్ని క్షణముల క్రితము వారు లోనికి వచ్చుండగా. చాలు, ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఇప్పటిదాకా చెప్పిన అదే కంటెంట్ ముందుకు కొనసాగుతూ ఉంటుంది. మరొక విషయం గమనిస్తాం. 63-0714E 63-0714E. స్వార్థపూరితమైన ప్రార్థనలు ఉంటాయా? జాగ్రత్త. 40వ పేర, హంబుల్ దై సెల్ఫ్, నిన్ను నువ్వు తగ్గించుకోను. అబ్బా తెలుగులో ఉంది. గాడ్ బ్లెస్ యు బ్రదర్. 63-0714E. తెలుగులో ఏముంది వర్తమాన పేరు? నిన్ను నీవు తగ్గించుకో. సరే, ఇక్కడ 40వ పేర నుంచి చదవండి. మర్చిపోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు కూడా చెప్తున్నా ఇదే మాట. మీరు మర్చిపోవద్దు. ఏం మాట? చదవండి.
ఈ గుడారము దాని శక్తి కోల్పోతుంది. ఈ గుడారం, నేను చెప్పేది ఈ గుడారం కూడా ఖచ్చితంగా దీని శక్తి కోల్పోతుంది. ఎందుకో చూడండి, ముందుకు సాగండి. నరకములోని ప్రతి తుపాకీని సాతాను గురిపెట్టి ఉంచి ఉన్నది. ఈ లక్ష్యము మీదనేనని గుర్తుంచుకోనండి. ఈ లక్ష్యము మీదనే గుర్తుంచుకోనండి. ఒకరు అనుకొని దానికి భిన్నముగా మరొకరు చేయనట్లు వాడు చేస్తాడు. అయ్యా మాట జాగ్రత్తనండి. ఒక గుడారము, ఒక సంఘం యొక్క మహిమ శక్తి తగ్గిపోవడానికి ఆయన మొట్టమొదటిగా చెప్తున్న సూచన అదే. ఒక మందిరంలో నుంచి, ఒక సంఘంలో నుంచి, ఒక సమూహంలో నుంచి శక్తి పోతుంది, మహిమ వెళ్ళిపోతుంది. అక్కడ అది ఆ యొక్క సంఘము గట్టిగా వెచ్చగా ఉండవలసింది భిన్నమైనదిగా చల్లదిగా మారుతుంది అనడానికి ఇదే మొట్టమొదటి సూచన. ఏంటిది? ఒకరినొకరు చదవండి. ఒకరికి ఒకరనుకొని దానికి భిన్నముగా మరొకరు చేయనట్లు వాడు చేస్తాడు. ఎస్, ఫస్ట్ సాతానగాడు సంఘమును చల్లదిగా చేయడానికి, విచ్ఛిన్నం చేయడానికి వాడు చేసే మొట్టమొదటి కార్యం అదే. వాడు ఏం చేస్తాడంటే ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఒకరికి విరోధంగా మరొకరు లేచినట్లుగా చేస్తాడు. ఇక్కడే నికోలాయితుల క్రియలు ప్రారంభమయ్యేది, ఇక్కడే సంఘ విచ్ఛిన్నం జరిగేది, ఇక్కడే ఏకాత్మతో నడిపించబడవలసిన సమూహము వేరు వేరు పాటలుగా మారిపోయేది. అన్నమాట వింటున్నారా? ఇక్కడ ఏంది? ఒకరికి విరోధముగా ఒకరు మాట్లాడతారు. ఇంకా ఈ సంఘాలు అలాంటివి ఉన్నాయా అంటే దాని అర్థం ఇంకా మనం కట్టబడలే సరిగ్గా. ఒకటి విరోధం ఇంకోటి మాట్లాడతాడా? ఇగో ఈయన నేను దగ్గర కూర్చున్నప్పుడు పీటర్ గురించి ఒకవేళ వేరే వ్యక్తి వచ్చి విరోధంగా మాట్లాడారు అనుకోండి, మేమిద్దరం ఆ సహోదరికి ఎదురు తిరుగుతాం. ఇప్పుడు మనమందరం ఏకాత్మలో ఉంటే, అవునా? లేకపోతే ఇప్పుడు రూబేన్ బ్రదర్ గారు ఉన్నారు, ఆయన వచ్చి నాకు పీటర్ గారి గురించి వ్యత్యాసంగా భిన్నంగా తప్పుగా చెప్తున్నాడు. నేనేం చేయాలి అప్పుడు ఆయన్ని? ఏం చేయాలి? రూబేన్ బ్రదర్ ఏం చేయాలి? పీటర్ గారి గురించి ఆయన లేడు మా మధ్యలో, మూడో వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు, తగ్గించి మాట్లాడుతున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు నేను? గట్టిగా చెప్పండి, నాకు అర్థం కావట్లే. తగ్గించాలి, గద్దించాలి, అంతేనా? అందరూ అదే ఆప్షనా? సరి చేయాలి. ఖచ్చితంగా అక్కడ దైవికమైన ప్రేమ అంటేనే లవ్ ఈజ్ కరెక్షన్. అతన్ని ఖచ్చితంగా సరిచేయాలి. బ్రదర్ నువ్వు మాట్లాడుతున్న తప్పు, మనమందరం వేరు కాదు, మనందరం ఏకమై ఉన్నాము. వీఆర్ నాట్ డివైడెడ్, వీఆర్ కలెక్టివ్ గ్రూప్. మనమందరం ఏకమై ఉన్నామయ్యా. నీ దగ్గర కాపరి గురించి ఒకడొచ్చి మాట్లాడతాడు, ఏం చెప్పాలా? మనం వేరు కాదే, మనం అందరం ఒకటే. మనం ఒకరికొకరు విరోధంగా మాట్లాడుకోకూడదని చెప్పాలా? అట్లుంటుందా? లేదు. ఇప్పుడు నేను రూబేన్ బ్రదర్తో కనుక పీటర్ గురించి అట్లా మాట్లాడుతుంటే ఈయనకు నాకు మధ్యలో ఏడా సంబంధం దెబ్బతింటుందో అని చెప్పేసి అని తర్వాత పీటర్ కలిసాక ఆయన ఇట్లా అన్నాడు. ఇప్పుడు నేను కొండములు చెప్పేటండి ఆయన, అంతేనా? ఈయనకి ఆయన గొడవ పెంచిన నేను ఏదో అక్కడ నుండి అన్నీ ఓర్చుకొని తగ్గినట్టుగా కనబడ్డాను, కానీ కొండములు పెంచా, గొడవలు పెంచా నేను. బ్రదర్ అట్లా మాట్లాడకండి, మనం అందరం వేరు కాదు, ఒక్కొక్క బలహీనతతో ఉండొచ్చు, మనమందరం ఏకమై ఉన్నామని చెప్పగలిగే వాళ్ళు కావాలి ఈ రోజున. తర్వాత చదవండి. ఒకరు అనుకునే దానికి భిన్నంగా మరొకరు చేయనట్లు వాడు చేస్తాడు. వాడు చేసేదే అది. వాడు ఎలవేళ అయ్యా నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పటికీ ఈ సంఘంలో ఉన్నాయి కాబట్టి చెప్తున్నా, మీరు వాటి నుంచి బయటకు రండి. మీకు మధ్యలో ఒక సహోదరుడు గురించి ఎవడైనా మాట్లాడినా, కాపరి గురించి మాట్లాడినా, సంఘం గురించి మాట్లాడినా, బ్రదర్ మనం వేరుగా లేము, మనం అందరం ఒక్కటే, అట్లా మాట్లాడొద్దు నువ్వు చెప్పు. లేదంటే నువ్వు సంఘం విచ్ఛిన్నం కావడానికి, సంఘం దీని మహిమను కోల్పోవడానికి సాతానుడి యొక్క పన్నాగంలో వాడబడిన మొట్టమొదటి పావు నువ్వే. నీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాడు, నీ దగ్గర నుంచే సమస్యలు వస్తాయి సంఘానికి. నువ్వేం చెప్పాలా? మనం వేరుగా లేం సహోదరి, మనం అందరం ఒక్కటే, అట్లా మాట్లాడొద్దు మీరని చెప్పాలా. మీ మధ్యలో ఇంకో సహోదరి గురించి ఇంకొకరు వచ్చి ఆమె అట్లా అన్నది, ఈమె ఇట్లా అన్నది అనుకో, ఆమె ఈ మనకమ్మ, మనం అందరం ఒకటే, మనం వేరుగా లేము, ఎవరి బలహీనత వాళ్ళకునే ప్రార్థన చేయని చెప్పగలగాల. తర్వాత వాడు అది చేస్తున్నాడు, వాడు ఆ పనిలోనే ఉన్నాడు వాడు. అది వాడు వృత్తి, వాడి పని అదే, వాడి కర్తవ్యం అది. వాడు ఎల్లవేళ ఇదే పని చేయడానికి వస్తాడు. ఎప్పుడు చూడు ముగ్గురు వ్యక్తుల మధ్యలో భేదాభిప్రాయాలు పుట్టించడానికే ప్రయత్నం చేస్తాడు వాడు, అవునా? తర్వాత ఒకరు ఒక నాటికొకటి అనుకున్నట్లుగా వాడు చేయగలిగినట్లయితే
ఒకరు మరొకరి గురించి సరే విను, ఫలానా ఫలానా చేసినది నీకు తెలుసా అన్నట్లుగా. వింటున్నారా? నేను వచ్చి చెప్తా మెల్లగా. ఎవరికి? పీటర్కి చెప్తా. పీటర్ మీకు తెలుసా రూబేన్ గారు నీ గురించి ఇట్లా అన్నాడు ఇక అంటే ఫలానా డాష్ డాష్ డాష్. ఇప్పుడు ఏం జరిగింది? నాలో నుంచే మొట్టమొదటిగా సాతానుగాడు ఈ సంఘం యొక్క మహిమను తీసేయడానికి మొట్టమొదటి నాలో నుంచి ప్రయత్నం చేస్తున్నాడు వాడు. అయ్యా, ఈ కాల ప్రవక్త చెప్పింది నమ్ముతున్నారా? నేను ఆమెనంటున్నా దానికి. వాడు మహిమను తీసేయడానికి ఎల్లవేళ కొంతమంది వ్యక్తులు ఫిక్స్డ్గా పెట్టుకున్నాడు, పర్మనెంట్ ఎంప్లాయీస్ని పెట్టుకుంటున్నాడు. నా మాట విన్నారా? సంఘంలో కొంతమంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటారు సాతానుగానికి. వాళ్ళు ఫిక్స్డ్గా ఎల్లవేళ ప్రతి సమస్య, ప్రతి దుష్కార్యము, ప్రతి వాక్య విరోధాన్ని కానీ అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. కొంతమంది అడపదడప కాంట్రాక్ట్ మీద వచ్చిపోతుంటారు. వాళ్ళు కొద్ది రోజులు పనిచేస్తారు, మళ్ళీ మార్చుకొని వెళ్ళి దేవుని నిలబడతారు మళ్ళీ. ఇది కాంట్రాక్ట్ బేస్. ఇది కొంతమంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, కోరాహు దాతల అభిరామ లాంటి వాళ్ళు. అది ఎప్పుడంతే మోసే వద్దకు పనిచేస్తుంటే మోసేకి ఎదురు తిరిగేటోళ్ళు, వెనకాల గుంపులు కట్టేటోళ్ళు. తర్వాత జాగ్రత్త చదవండి అయ్యా. అన్నట్లుగా మీరు దానిని వినవద్దు. దాన్ని వినకండి అయ్యా. మీరు ఎందుకు వింటున్నారు? ఫస్ట్ దాన్ని అసలు అది మీ చెవున పడుతుందంటేనే మీ ఎదుట సాతానుగాడు ఆ వ్యక్తిలో, ఆ స్త్రీలో, ఆ సహోదరులో ఖచ్చితంగా తను కుమ్మరించుకొని మీతో మాట్లాడుతున్నాడు వాడు. మీరు వినకండి అంటున్నాడు ఆయన. తర్వాత మీరు దానిని ఎంత మాత్రమును వినవద్దు. అయ్యా, ఎందుకు తెలుసా? వినుట వల్లనే విశ్వాసం వచ్చేది, వినుట వల్ల విశ్వాసం పోయేది. దైవ సంబంధమైన మాటలు వినటం వల్ల విశ్వాసం వస్తుంది, వాక్య విరుద్ధమైన మాటలు వినటం వల్ల విశ్వాసం పోతుంది. అప్పటిదాకా మా కాపరి గొప్ప, మా కాపరి అది, మా కాపరి ఇది అనుకున్న నీవు ఎవడో కూడా చిట్టగా దయ్యం దూరిందని వల్ల వాడొచ్చి కొన్ని మాటలు దూరగానే అమ్మో ఇదా నా కాపరి, నేను ఇప్పటిదాకా గొప్పడు అనుకున్నా, అదనుకున్నా, ఇది అనుకున్నా, పోయిందా విశ్వాసం? అంతేనా? అట్లాగే ఉండేది. వినుట వల్ల వచ్చే విశ్వాసం వినుట వల్లే పోతుంది. ఏది? వాక్య విరుద్ధమైన మాటలు వినటం వల్ల పోతుంది, సాతానుగాడి యొక్క మాటలు. అందుకే మీరు దాన్ని వినకండి అయ్యా. ఫస్ట్ వినకండి. ఒకరు వచ్చి నీ సహోదరుని గురించి కానీ, సహోదరి గురించి కానీ, లేని మూడో వ్యక్తిని గురించి కానీ, సంఘాన్ని గురించి కానీ, కాపరి గురించి కానీ మీ దగ్గరికి వచ్చి ఎవడైనా చెప్తున్నాను అనుకో, బ్రదర్ సిస్టర్ ఈ విషయాలు నాకు చెప్పకండి, మనమందరం ఒకటే, మీరు ప్రార్థన చేసుకోండి, ఇలాంటి విషయాలు మాట్లాడడం వల్ల మీరు సాతాను దూరుతున్నాడు అనే విషయాన్ని గమనించండి అని ఈ మాట నువ్వు చెప్పలేకపోయావనుకో, జనులకు జడిసిన సౌలు లాంటి వాడు అవుతావు నువ్వు. సౌలు ఏం చేశాడు? జనులకు జడిసి వాక్య విరుద్ధంగా నడిచాడు. ఎదుటోడికి నువ్వు డైరెక్ట్ వాక్య సంబంధమైన విషయాలు సరిచేయడానికి నీకు ధైర్యం లేదా? దైవికమైన ప్రేమ అంటేనే సరిచేయాలి మనం. తర్వాత అది దయ్యమయ్యా, అది అట్లా మాట్లాడేది. ఆ సహోదరు అలా చేశాడు, ఈ సహోదరు ఇలా చేశాడు, ఫలానా 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 అని ఎవ్వడు చెప్పినా సరే దయ్యం అది. తర్వాత చూడండి, అది సాతాను, దానిని మీరు నమ్మవద్దు. నమ్మకండి అయ్యా. ఒకరు చేసిన తప్పు ఏదైనా ఉన్నట్లయితే, ఒకవేళ నిజంగానే తప్పు జరిగింది అనుకో, వారి గురించి ప్రార్థించండి. ప్రే ఫర్ వన్ అనదర్. ప్రార్థన చేయి. ఒకడు నీ గురించి ఏదైనా చెప్పినప్పుడు అది నిజమైనప్పటికీ వాడు చెప్పింది నిజంగా చేశాడు, తప్పిదమే తెలిసినా ప్రార్థన చేయి. వాడి మాటలు ఎక్కువ విని వాడిని ఎంటర్టైన్ చేయకు నువ్వు. అర్థమవుతుందా? అంతేగాని లుంగి పైకెట్టి గొడవకి వెళ్తా, క్షీర బొడ్డులో జుచ్చేసి యుద్ధానికి వెళ్తా బంద్ చేయండి ఇవన్నీ. దానికోసం మనం నియమించబడింది ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయడానికి. ఏదైనా ఒక విషయం హద్దు దాటిపోతుంది అనుకోండి, కాపరికి తెలియజేయండి. కాపరి ఎటు కూడా ఆత్మీయమైన నష్టం జరగకుండా జాగ్రత్తగా దాన్ని దేవుని లేఖనాలను బట్టి మెల్లగా దాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాడు వాడు. ఆమేన్. ఒక స్థాయి దాటిపోయిందని సహోదరులతో కాపరిని కన్సల్ట్ అవ్వు. జాగ్రత్త. తర్వాత వాళ్ళ గురించి ప్రార్థించండి. ప్రార్థన చేయండి వాళ్ళ గురించి. స్వార్థపూరితమైన విధంగా ప్రార్థించి, నాకు తెలుసు ఇది నా విధి. ఒక నిమిషం, తెలుగులో సరిగ్గా రాలే. వాళ్ళ గురించి ప్రార్థించాలా? ఎట్లా ప్రార్థించాలా, ఎలా ప్రార్థించొద్దు చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? డోంట్ ప్రే ఇన్ ఎ సెల్ఫిష్ వే. ఎదుటోడి గురించి ప్రార్థన చేయమని చెప్తున్నప్పుడు ఇక చేయడం మొదలు పెడతాము. కానీ ఎట్లా చేయకూడదు? స్వార్థపూరితమైన మార్గంలో చేయకు. ఏది స్వార్థపూరితమైన ప్రార్థన? ఇప్పుడు చెప్తాను ఉదాహరణ. ఆ సహోదరుడి కొరకు నేను ప్రార్థించవలసి ఉన్నది అనవద్దు. నిజంగా ఆ సహోదరి విషయమై నీవు నీ హృదయమునకు తీసుకొనుము, భారములను తీసుకొనుము. అంటే ఏంటంటే చెప్పనా, ఇప్పుడు ఎదుటి గురించి ప్రార్థన చేయమన్నాగా ఏమంటాం? ప్రభువా
ఆ సహోదరుని గురించి ఆ సహోదరి గురించి మేము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం కాబట్టే ప్రార్థిస్తున్నాము. లేకపోతే చేయమన్నట్టు నువ్వు. అర్థమైందా నీకు? అంటే ఆజ్ఞ ఉంది కాబట్టి చేసావు. ఇప్పటి వరకు నువ్వు చేయలేవు, ఇప్పుడు ఆజ్ఞ వచ్చింది, ఆజ్ఞ తెలిసింది నీకు. ఇది ఒక ఆజ్ఞ, హెచ్చరిక. ఇది లేకపోతే ప్రేమ లేదు, నువ్వు తప్పిపోతావని తెలిసింది. ఇప్పటి నుంచి ఎట్లా చేస్తావు? చెప్పాడు కాబట్టి చేస్తావు. కానీ దేవుని యొక్క సేవకుడు ఏమంటున్నాడు తెలుసా? చెప్పుటను బట్టి చేయడం కాదయ్యా, నీ హృదయంలో నుంచే అతడి యొక్క భారాన్ని నువ్వు మోయగలగాల. ఆ మోయుటలో నుంచి రావాలా ప్రార్థన. ఇది చేయమన్నాడు కాబట్టి మొదలు పెడతారు. శిరోమణి సిస్టరు, కృపా సిస్టరు, సత్య సిస్టరు, ఇంకా ఎందుకంటే ఫోన్ పట్టుకుని సిస్టర్ అందుకే చెప్పిన. తర్వాత ఇంకెవరు? నయోమి సిస్టరు, సృంజయని సిస్టరు, ఇంకా మా పెద్దక్క అసలే ఎవరు మా ఎస్తేర్ సిస్టరు అని వరుస పెట్టి పేర్లు చెప్పాలి. ఇక ఎందుకు? చేయమని చెప్పిండుగా, కమాండ్మెంట్ అన్నాడుగా, హెచ్చరిక అన్నాడుగా. ఒకవేళ ఆ ఆజ్ఞ ఉన్నది కనుక చెయ్యాలి కాబట్టి తప్పకుండా చేసామనుకో, ఇట్ ఈజ్ అ సెల్ఫిష్ ప్రేయర్. ఎందుకంటే అది చెయ్యకుండా ఉండి ఎక్కడ నువ్వు శాపగ్రస్తుడవు, వాక్య విరుద్ధంగా నడిచిన వాడవు, ఆజ్ఞను ఉల్లంఘించిన వాడవు, నిన్ను నువ్వు కాకుండా ఉండడం కొరకు ఇది కూడా నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్న ప్రేమలోంచి వచ్చిన ప్రార్థనే. నీకు తేడా తెలిసిందా? ఈ వ్యత్యాసం అర్థం కాలే. ప్రభువా నువ్వు నా సహోదరి గురించి ప్రార్థించేయమన్నావు కాబట్టి నేను చేస్తున్నా. అంటే నిజంగా ఆయన ప్రేమదాగా చేసింది. చేయకపోతే నువ్వెక్కడ వాక్యాన్ని ఆజ్ఞను పాటించలేకపోయి నువ్వు పాపివి కాకుండా ఉండడం కొరకు ఇది కూడా నీ మీద ప్రేమతోనే నువ్వు చేసుకున్నావు. మళ్ళా అంటే మొదటి నుంచి నీ మీద నీకున్న ప్రేమతోనే చేసావు. స్వార్థ ప్రేమ, ఇది ప్రార్థన పిసితనము. ఇప్పుడు కూడా ఈ ఆజ్ఞ బయలుపరచబడిన తర్వాత కూడా ఈ ఆజ్ఞ విషయంలో ఎక్కడ తప్పిపోతానేమో, ఎక్కడ పాపిని కాకుండా ఉండాలనే బాధతోని బాధ్యతతోనే నువ్వు చేసావు, కానీ ఎదుటోడి పైన ప్రేమతో కాదు. ఇది కూడా మళ్ళీ సెల్ఫిష్ ప్రేయర్. బాగుంది కదా? ఉదయం నుంచి చెప్పి 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 లాస్ట్కి చేద్దామని డిసైడ్ అయిన సమయానికి మళ్ళీ ఇంకో ట్విస్ట్. అయ్యా అందరు ఇప్పుడు ఉదయం నుంచి ఆ 2 వర్తమానం విని ఈ వర్తమానం విని అందరూ చేయడానికి డిసైడ్ అవుతారు. అయ్యరా లేదా? కాలేదంటే చెప్పండి. అయ్యో అన్నం చల్లబడిపోవాలా, కూర చల్లబడిపోవాలా, కూర్చుందా కాసేపు చేస్తాము. కానీ ఎట్లా చేస్తావు? చెయ్యకపోతే ఆజ్ఞ అతిక్రమమేమో అన్న ఉద్దేశంతోనే చేస్తారు. కరెక్టేనా? చేయకపోతే పాపము, చేయకపోతే ఆజ్ఞ అతిక్రమము, హెచ్చరిక అని ఈ ఉద్దేశంతోనే చేస్తాం. కానీ నిజంగా పొంగి పొరలే ప్రేమతో చేయవు. నువ్వు పొంగి పొరలే ప్రేమతో చేసినప్పుడే ఈ ఆజ్ఞను నెరవేర్పు జరిగించినట్లు. అంటే ఇప్పుడు ఆజ్ఞ ఎప్పుడు నెరవేర్పు అవుతుంది? అందరినీ ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు అవుతుంది. కరెక్టేనా? వెన్ యూ స్టార్ట్ లవింగ్ ఇన్ ద డివైన్ లవ్ ఎవ్రీవన్. అందరినీ దైవికమైన ప్రేమలో ప్రేమించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఎదుటి వాని పైన భారంతో నిజంగానే ప్రార్థన చేస్తావు. నీ సహోదరుడు తప్పిపోయినాడని తెలిసిందనుకో, నీ కన్నీళ్ళు వస్తాయి. అయ్యో ఎలా నా సహోదరుడు తప్పిపోయినాడు, నా తప్పిపోయిన నా సహోదరుల కొరకు నా ప్రాణం ఇచ్చడానికి నేను వెనకాను అని చెప్పిన పౌలు గారిలా మాట్లాడగలుగుతావు ఆ రోజున నువ్వు ప్రేమ కలిగిన దినాన్న. అయ్యా ప్రార్థించడం ఒకటే గొప్ప విషయం కాదు, ఆ ప్రార్థన ఎలా చేస్తున్నావు అన్న దానిపైన కూడా ఆ హృదయ స్థితిని బట్టి దేవుడు చూస్తున్నాడు. తర్వాత చదవండి. నీ హృదయమునకు భారముగా తీసుకొనుము మరియు అలా మాట్లాడొచ్చు నిజంగా మధురంగా ఉండండి. మరియు జరిగే మొదటి సంగతి మీకు తెలుసా? వారు తిన్నగా మరలా ఆరాధనలో ఉండుట కనుగొందురు. తిన్నగా మరలా ఆరాధనలో ఉండుట కనుగొందురు. ఎప్పుడు తప్పిపోయిన నీ సహోదరుని గురించి భారం కలిగి హృదయాంతరంగం నుంచి నువ్వు ప్రార్థన చేసావనుకో, వాడు మరునాడే తెల్లారే చూస్తావు, మందిరంలో కనబడతావు నీకు. అంటే వాడు లేడంటే దాని అర్థం ఏంటి? ఎవరు ప్రార్థన చేయట్లే, ఎవరు భారం కలిగి హృదయాంతరంగంలో ఎవరికి ప్రార్థన రావట్లే. చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం, ఎదుటోని గురించి ప్రార్థించమన్నాడు కాబట్టి చేస్తున్నాం. నేను ఇదివరకు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఆజ్ఞను బట్టి భక్తి చేసేవారు పరలోక రాజ్యంలో వధువుగా ఉండరు. ప్రేమిస్తూ ప్రేమలో దేవుని సంతోషపెడుతూ ఆయన స్వభావాన్ని ఇముడ్చుకొని చేసే వాళ్ళ భక్తే వధువు యొక్క భక్తి. ఉందిగా ఆజ్ఞ ఉంది కాబట్టి చేసావు, లేకపోతే ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ప్రేమించడానికి ఆయన దగ్గర ఆజ్ఞలు ఉన్నాయా? ఎవడయ్యా ఆయనకు ఆజ్ఞలు పెట్టినాడు నిన్ను ప్రేమించమని? ఎవడు ఆజ్ఞలు పెడుతున్నాడు ఆయనకి నిన్ను క్షమించమని? అది ఆయన స్వభావం. అట్లాగే మనం కూడా ఆజ్ఞలలో నుంచి దాటి స్వభావరీతిగా మన భక్తి మారాల. అప్పుడయ్యా
విశ్వాసాల మధ్యలో సహవాసాలు మారేది, సంఘము వృద్ధి చెందేది, కుటుంబాలు మారేది. తర్వాత ప్రభువైన యేసు ఈ రోజులలో ఒక రోజు రానై ఉన్నాడైనా. మరియు మీకు తెలుసా అది ఎంత అకస్మాత్తుగా మరియు ఎంత తీయగా ఉంటుందని నేను అనుకుంటున్నానంటే, ప్రపంచంలో ఉన్న 100%లో 100% 100వ వంతుకి ఎత్తబాటు ఎప్పుడు జరుగుతుందో ఎప్పటికీ తెలియదు. అది ఎంత నిశ్శబ్దంగా జరిగిపోతుందంటే ఎవరికి దాని గురించి ఏమీ తెలియదు. చాలు, జాగ్రత్త. ఇంటికి వెళ్ళాక వర్తమానం రాసుకున్న వాళ్ళు చదువుకోండి, కానీ జాగ్రత్త అయ్యా. మీరు ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోకపోతే, యోబుని చూశారుగా 42వ అధ్యాయం 10వ వచనంలో, ఆయన ఆస్తి తనంతటికి తిరిగి వచ్చింది ఎప్పుడు? తన సహోదరుల కోసం ప్రార్థన చేసినప్పుడు వచ్చింది. మన అబ్రహాం గారు అధికంగా ఆశీర్వదించబడింది కూడా అబీమెలెకు ప్రార్థన చేసిన తర్వాతే. ఎక్కడ చూసినా అంతే, నువ్వు నీ సాటి సహోదరుల కొరకు నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టిన తర్వాతే, అది కూడా ఆజ్ఞ ఉంది కాబట్టి చేయడం కాదు, నీ హృదయాంతరంగంలో చేసినప్పుడే దేవుడు నీ కుటుంబాన్ని, నీ యొక్క సంఘాన్ని, నీ వ్యక్తిగత జీవితాల్ని, నీ ఆర్థిక పరిస్థితుల్ని, ఆరోగ్య పరిస్థితులు, సమస్తాన్ని అన్నిటి సరిచేస్తాడు ఆయన. ఈ ప్రార్థనలు కనుక ఒకరి కోసం ఒకరు మీరు ప్రార్థించలేదు అనుకోండి, అయ్యా జాగ్రత్త, మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళడం అసాధ్యం. ఎందుకంటే ప్రభువు వలె నడిచిన వాడే అక్కడ ఉంటాడు. ప్రభువు మనందరి కోసం చేశాడు ఆయన ప్రార్థన. అలాంటి వారిగా మనం ఉండాలి. అలాంటి ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్, ఆత్మ మీ అందరిపైన కుమ్మరించబడును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యముల గురించి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు వసంత్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగరుడా, సర్వాధికారి యేసయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభా, ఇంతవరకు నువ్వు ఉచితమైన కృపలో మమ్మలను భద్రపరిచి మమ్మల్ని ప్రేమించి ప్రభా మా కొరకు ఇచ్చినటువంటి యొక్క లేఖనములను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన, ప్రార్థన మీదుగా నాయన ఈ అంశముల గురించి నాయన ఇదిగో ప్రభు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభు మేము ఎలాగో ప్రార్థన చేయాలో ప్రభా నాయన నిజంగా మాకు తెలియదు కానీ ప్రభా, ఇదిగో నాయన మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో మేము ఏమై ఉన్నాము, ఒకరి పట్ల ఒకరు ఎలాగా ప్రభా నాయన ప్రార్థన కలిగి ఉండాలో, ఇదిగో ప్రభునైనా ఒకరి ఎడల ఒకరు మేము ఏ విధముగా భారము కలిగి ఉండాలో ప్రభా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో మీ దాసులను నాయన మీరు నిలువబెట్టి ఇదిగో ప్రభు ఈ విషయాలన్నీ మాతో మాట్లాడారని మేము నమ్మొచ్చు ఉన్నాం. ఇది మా జీవితంలో జరిగినట్లుగా సహాయపడి దయచేయమని అడుగుతున్నాం. ఇదిగో ప్రభా నాయన మేము ప్రార్థిస్తున్నామే కానీ ఇదిగో ప్రభా నాయన అది నువ్వు విన్నట్లుగాను మాకు సమాధానమునైనా అందినట్లుగా మేము ఏనాడును కూడా ప్రార్థన చేయలేనటువంటి స్థితిలో ఉన్నాం. ఇదిగో ప్రభు మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని మరొకసారి నాయన వీటి విషయమే ప్రభు మాకు జ్ఞప్తికి తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో విజ్ఞాపనలను యాచనలను ప్రభునైనా ఇదిగో నైనా పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఉండమంటున్నావు ప్రభు. ఇదిగో నైనా పరిపూర్ణమైనటువంటి స్థితిని కలిగి ప్రార్థన చేయమంటున్నావు. ఇదిగో ప్రభు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సహాయమును దయచేయండి. ఇదిగో ప్రభునైనా అనేక విషయాలు ప్రభునైనా మాతో మాట్లాడి ఉన్నారు. మేము ఏ విధంగా ఉపవాస దినములను గడపవలను, ఇదిగో ఏ విధంగా నీ సన్నిధిలో మేము జీవించవలను, ఏ విధంగా ప్రవర్తించవలనో ప్రభు, ఇదిగో అన్ని విషయాలు ప్రభునైనా కులంకషంగా మాతో మాట్లాడేందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభునైనా దినదినము ప్రభునైనా నీళ్ళు ఎదుగునట్లుగాను రూపాంతరం చెందినట్లుగా నీ కృప చూపించమని అడుగుతున్నా. ఇదిగో ప్రభునైనా ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. ఇదిగో నీ సన్నిధానంలోకి మేము వస్తూ ఉన్నప్పుడు మా ప్రవర్తన అంతటి మేము నాయన ఇదిగో ప్రభు దానిని మేము పరిశీలించుకున్న కృపాభాగ్యములు దయచేయండి. ఇదిగో ప్రభునైనా మేము ప్రార్థన చేసినప్పుడు నాయన నువ్వు ప్రార్థన చేయమన్నావు కనుక మేము చేస్తలేదు కానీ ఇదిగో ప్రభునైనా ఆ విధంగా అనవద్దు అంటున్నా ప్రభా. ఇదిగో ఒకరి ఇంటికి మేము వెళ్ళినప్పుడు ప్రభునైనా మీరందరూ క్షేమంగానే చాలా చక్కగా ఉన్నారని అనమంటున్నావు. ఇదిగో ప్రభునైనా నీ స్తోత్రం మమ్మల్ని అలాగ నడుచుకోమంటున్నావు. అంత చక్కగా నాయన హృదయపూర్వకముగా భారము కలిగి నడుచుకోమంటున్నావు.
ఎప్పుడైతే ఆయన మీరు ఆ విధముగా ఉంటారో నాయన మరుసటి దినమున ప్రభు వాళ్ళందరూ ఆరాధనలో ఉండటం మీరు చూస్తారని అంటున్నావు. ఇదిగో ప్రభు ఈ మాట నాయన తప్పిపోదని మేము ఇదిగో ఈ మాట తప్పిపోతుందని మేము నమ్మట్లేదు కానీ ప్రభు ఈ మాట నిలుస్తుందని మేము నమ్మొచ్చు ఉన్నాం. ఇదిగో దీన్ని అంగీకరిస్తున్నాం ప్రభు, దీన్ని మేము నమ్మొచ్చు ఉన్నాం ప్రభునైనా. ఇది కొట్టివేసేటువంటి విధముగా లేదు కానీ ప్రభునైనా మా జీవితంలో ప్రభు ఇది నెరవేరుస్తామని మేము నమ్మొచ్చు ఉన్నాం. సహాయం దయచేయమని అడుగుచున్నాం. ఇదిగో రోగుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము, బలహీనుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు, వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాము. ఇదిగో ప్రభు మరి ముఖ్యముగా నాయన ఇదిగో ప్రభు ఈ యొక్క వరదల చేత ఎంతో మంది నశించిపోతుండగా ఇదిగో ప్రభు నాయన ఇదిగో నాయన ఒక ప్రభు నాయన ఒక పనికిమాలినటువంటి ఆలోచనలు నాయన ఎన్నోసార్లు ప్రభు నాయన ఇదిగో నాయన ప్రార్థన చేయాలనేటువంటి తలంపు వచ్చినప్పటికీ కూడా ప్రభు మోకరించలేనటువంటి ఒక దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం ప్రభు. ఇదిగో ఒకసారి జ్ఞాపకం చేసుకొని క్షమించమని అడుగుచున్నాము. ఇదిగో నాయన ఆయా ప్రాంతంలో విజయవాడ ప్రాంతంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ఇదిగో నాయన అక్కడ పరిశుద్ధులు ఉన్నారు ప్రభునైనా, ఇంకా అనేక మంది ప్రజలు కూడా ఉన్నారు ప్రభునైనా. ఒకసారి జ్ఞాపకం చేసుకుని నాయన ఆ కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోమని అడగొచ్చున్నాము. ఇదిగో ప్రభునైనా మేము ఏదో చేయాలని ఎవరో వినాలని మేము చేయట్లేదు కానీ హృదయపూర్వకముగా నాయన ఇదిగో నేను చేయవలసినటువంటి సమయమును దాటి నాయన ఇదిగో ఈ సమయంలో చేయించున్నాం. ఇదిగో దయతో క్షమించమని అడుగుచున్నా. సహాయం దయచేయండి. ఎంతో మంది నాయన సేవకులు ఉన్నారు. ఇదిగో ప్రభు నాయన వారు కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుచు ఉన్నారు. ఇదిగో ప్రభు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము. ఇదిగో ఎవరో ఒకరు ఎత్తుపట్టుకోవాలని అన్నా ప్రభు, ఇదిగో దేవ సహాయం దయచేయమని అడుగుచున్నాము నాయన. ఇదిగో ఈ సమయంలో నాయన మీరు నాయన ఏది అవసరమైనదో ప్రభు నాయన, ఆహారము లేక, నీళ్లు లేక, నిద్ర లేక, కరెంటు లేక, ఇదిగో ప్రభు నాయన తేల మధ్యన, పావుల మధ్యన, నీళ్ళలోని ఇదిగో ప్రభు వారందరూ నాయన ఆ విధముగా ఉండి ఉన్నారు ప్రభు దేవ. ఇదిగో ప్రభు ఒకవేళ వారి తప్పిదములు ఏమనుంటే క్షమించము ప్రభు. ఇదిగో వారిని సరి చేయండి ప్రభునైనా, నీ చేయి అందించమని, నీ సహాయం అందించమని అడుగుచున్నాం ప్రభునైనా. ఇదిగో అలాగ సహాయం చేస్తున్నటువంటి వారందరూ మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇదిగో అక్కడ ప్రభుత్వాలను మీరు జ్ఞాపకం చేసుకునండి, అక్కడ ఉన్నటువంటి మంత్రులను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభు. ఇదిగో వారిలో మంచి హృదయములను, మంచి మనసును దయచేయమని అడుగుచున్నాము. ఇదిగో ప్రభునైనా సహాయం దయచేయమని అడుగుచున్నాము. ఇదిగో ఇదిగో ప్రార్థనలను కోరుచున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకునండి. ఇదిగో ప్రభునైనా వారు ఎక్కడ నిలబడి ప్రార్థిస్తున్నారో ప్రభునైనా ప్రార్థన మీరు వినమని అడుగుచున్నా ప్రభునైనా. సమస్తము నీ స్వాధీనంలో తీసుకోమని అడుగుచున్నా ప్రభునైనా. ఇదిగో ప్రభుని స్తోత్రముల దేవ. ఇదిగో నన్న సముద్రం మీద అలలు రేగినప్పుడు ప్రభునైనా వాటిని మీరు గద్దించున్నారు ప్రభునైనా. ఇదిగో ప్రభుని స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతిదీ నీ స్వాధీనంలో తెంచుకోమని అడుగుచున్నాం ప్రభునైనా. ఇదిగో శవాల మధ్యన, చచ్చిన శవాల మధ్యన, వాసనలో కంపులు ఉన్నటువంటి ఇదిగో మా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. ఇదిగో ప్రభుని స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో నైనా చాలా మంది ప్రభునైనా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఎక్కడెక్కడైతే నైనా ఇదిగో ఈ రోజు ఈ వర్తమానం ఎదజల్లబడుచున్నదో ప్రభునైనా. ఇదిగో నైనా ఎక్కడెక్కడైతే నైనా మీ దాసులు నీ యొక్క వాక్యం అనే యొక్క విత్తనములను విత్తుచున్నారో ప్రభా, వాళ్ళందరూ మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. వారందరూ హృదయములు నాయన మీరు అభిషేకించమని అడుగుచున్న ప్రభునైనా. వినడం అంటే కాదు ప్రభునైనా, దాని ప్రకారం నడిచే కృపాభాగ్యం దయచేయమని అడుగుచున్నాం ప్రభునైనా. ఇదిగో ఎంత వీలైతే అంత మేమందరం సహాయం చేసి ఆ కృపాభాగ్యం దయచేయమని అడుగుచున్నాం నాయన. కృప చూపించి నడిపించు అడుగుచున్నాం. ఇదిగో నాయన మీ దాసుని ఇంకా నాయన ఇదిగో ప్రభునైనా మాతో మాట్లాడుకోమని అడుగుచున్నాము. ఇదిగో ప్రభునైనా చదువుచుండగా నాయన ఇదిగో ఆ పేజీలు తిప్పుచుండగా ప్రభునైనా ఇదిగో నాయన ఏదైనటువంటి ప్రత్యక్షతను దయచేయమని అడుగుచున్నాము దేవా. ఇదిగో నాయన ఏది అవసరమైనదో ప్రభునైనా, ఇంకా మేము ఏ విషయాల్లో ప్రభునైనా సరిదిద్దుకోవలసి ఉన్నదో ప్రభునైనా, మేము ఇంక ఏ ప్రభునైనా చేయకుండా ఉండవలసినదో ప్రభు, వాటన్నిటిని నాయన నువ్వు బహిర్గతముగా వెల్లడి చేస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. అలాంటి కృపను, అలాంటి ప్రత్యక్షత దయచేయమని అడుగుచున్నాం ప్రభునైనా. ఇదిగో మీరే తోడుకొని నడిపించండి ప్రభు. మీకు చిన్న ప్రార్థన మీ సన్నిధిగా చేర్చుకోమని ఇదిగో ప్రభు మీరే సహాయం చేస్తారని మేము నమ్మొచ్చు ప్రభునైనా. మా ప్రార్థన విన్నారని మేము నమ్మొచ్చు, దాని సమాధానం మేము పొందుకున్నామని నమ్మొచ్చు. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించు ఉన్నాము. కనికర పూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడు ఆయన, మేము ఒకరి కోసం ఒకరు ప్రార్థించవలసిన వారముగా ఉన్నాము. కానీ ఈ మాట పలకకుండానే మా హృదయాంతరంగంలో నుంచి అది పుట్టాలని మీరు చెప్తా ఉన్నారు. అది మీ ఆత్మ వలనే మాత్రమే సాధ్యం నాయన.
మీ ఆత్మను మాకు అనుగ్రహించండి. నీ దైవికమైన ప్రేమలో గుండా మేము ముందుకు వెళ్తుండగా ఆ కార్యం మాకు ఖచ్చితంగా సఫలమవుతుంది ప్రభు. దయచేసి ఇచ్చిన సంఘమును జ్ఞాపకం చేసుకునండి. ఆ కొత్తపేటలో ఉన్నటువంటి సహోదరి సహోదరులను, అదే రీతిగా హైదరాబాద్లో ఉన్న సహోదరి సహోదరులను, నాయన ఆ కొత్తగూడెంలో ఉన్నటువంటి సహోదరి సహోదరులను కూడా జ్ఞాపకం చేసుకోనండి. వారిని మీరు ఆశీర్వదించండి ప్రభువా. వారు బలహీనులు అవ్వడానికి ప్రభువా మేము ప్రార్థన చేయకపోవటే కారణమై ఉన్నది. మమ్మల్ని మీరు క్షమించండి. అనేకులు ప్రభువా ఈ ఒక సన్నిధిని, ఈ మందిరమును, నీ యొక్క సువార్త వర్తమానమును విని ఉండి వారి జారిపోవటకు కూడా కారణం మేమై ఉన్నాము నాయన. మేము ప్రార్థించకపోవడం వలన మేము పొందుకోలేకపోయాము నాయన. ఉద్యోగంలో మా ప్రార్థనలు లెక్కించబడతాయి అంటా ఉన్నావు నాయన. సహాయం దయచు. వేయబడిన ప్రతి విత్తనము తగిన కాలంలో ఫలించలాగిన సహాయం దయచు. ఇది మొదలుకొని మేము అందరము కూడా ప్రభా ప్రతి ఒక్కరిని గురించి నాయన, రాజుల గురించి, మనుషుల గురించి, అధికారుల గురించి, మరి ప్రాముఖ్యంగా ఆత్మలో పరిశుద్ధుల గురించి మేము ప్రార్థించలాగున మీ ప్రార్థన ఆత్మను మా అందరిపైన కుమ్మరించండి. ఈ చిన్న సంఘంలో ఉన్నటువంటి అనారోగ్యంతో బాధపడుతున్న వారేమి ఉదయకాలం నుంచి మేము ఎవరి గురించి ప్రార్థిస్తున్న వారందరికీ జ్ఞాపకం చేసుకున్నాం. స్టీవెన్ సహోదరుని గురించి ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ప్రభు. సహోదరు యొక్క భవిష్యత్ కార్యాచరణ విషయంలో, ఆ వ్యాపార విషయంలో ఎటువైపు అడుగులు వేయాలో దయచేసి నీ కుమారుడికి ప్రభు నీ యొక్క చిత్త ప్రకారమైన మార్గమును మీరు బయలుపరచండి. ఏ తప్పిదమైన నిర్ణయాలు తీసుకోకుండా మీరే ప్రభు సరి చేయమని నాయన క్రమపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. అన్ని విషయాల్లో తోడుగా ఉండి కృప చూపించమని, జరగనై ఉన్నటువంటి ఆ ప్రేమ విందులో కూడా మీరు తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయండి. అది ఆజ్ఞ ఉన్నది, హెచ్చరిక ఉన్నది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.